Welcome to Career Compass 2026 by SkillsMate Solutions. Discover the right IT career path with Salesforce. session. So today's session is about like career compass. So career compass అంటే మీ కెరీర్ ని రోడ్ మ్యాప్, మీ కెరీర్ రోడ్ మ్యాప్. ఎనీవన్ హ్యాస్ like idea like what is your career road map? How you are going to like lead your career in future? If you have మీకు నాలెడ్జ్ ఉంటే ఎస్ అని టైప్ చేయండి. మీ కెరీర్ గురించి మీకు తెలుసు, నాకు రోడ్ మ్యాప్ తెలుసు, నా కెరీర్ రోడ్ మ్యాప్ నాకు తెలుసు, లేకపోతే ఐ నీడ్ సమ్ క్లారిటీ అనేవాళ్ళు జస్ట్ పింక్ చేయండి, ఐ నీడ్ క్లారిటీ, లేకపోతే నా ఐ నో అని, లేకపోతే నో ఎస్ నో, లేకపోతే బోత్. ఓకే తేజు, ఐ హియర్ ఫ్రమ్ తేజు. ఓకే ఫ్రమ్ ఉజ్వల, ఐ నీడ్ క్లారిటీ ఆఫ్ ద కెరీర్. ఓకే, సో మీరు ఇక్కడ కరెక్ట్ సెషన్కి జాయిన్ అయ్యారు. సో థ్యాంక్స్ ఫర్ ఎవర్ మెసేజెస్. సో కమింగ్ టు మై సెల్ఫ్, లైక్ ఐఎమ్ శివకుమార్. సో నాకు టోటల్గా 16+ ఇయర్స్ ఉంది ఐటీలో, ఇన్ఫర్మేషన్ అదే ఐటీ జాబ్లో. కరెంట్లీ ఐఎమ్ వర్కింగ్ యాజ్ సేల్స్ఫోర్స్ టెక్నికల్ ఆర్కిటెక్ట్ ఇన్ ఏ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ. సో నేను ఆల్రెడీ ఐఎమ్ వర్కింగ్, నేను ఒక ట్రైనర్ కాదు, నాది ఇన్స్టిట్యూట్ కాదు. స్కిల్స్మేట్ సొల్యూషన్స్ అనేది మీకు ఒక స్కిల్ని ఎన్హాన్స్ చేయడానికి, మీకు కెరీర్ మీద క్లారిటీ ఇవ్వడానికి, ఆ తర్వాత మీరు ఏ స్కిల్ ఎంచుకుంటే మీకు ఫ్యూచర్ కెరీర్, మీ బీటెక్ తర్వాత లేకపోతే మీ జాబ్ ఎలా ఉంటుందో మీకు క్లారిటీ ఇవ్వడానికి నేను ఈ సెషన్ అరేంజ్ చేశాను. ఇట్స్ నాట్ ఫర్ లైక్ మీకు ట్రైనింగ్ ఇవ్వడానికి, లేకపోతే మిమ్మల్ని జాయిన్ అవ్వమని చెప్పడానికి అలా కాదు. ఇది ఫస్ట్ కెరీర్ మీకు క్లారిటీ వస్తే, ఆఫ్టర్ దట్ యూ కెన్ జాయిన్ ఎనీ కోర్స్. ఫస్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ యువర్ బ్యాక్గ్రౌండ్ అండ్ విచ్ కెరీర్ సూట్స్ ఫర్ యూ, రైట్? ఐ థింక్ most of them are like graduates, right? అందరు గ్రాడ్యుయేట్సే, ఆర్ పర్సూయింగ్ ఆర్ ఆల్రెడీ కంప్లీటెడ్ చేసిన వాళ్ళు ఉండరు. కాబట్టి వాళ్ళకి మాకు కెరీర్ క్లారిటీ కావాలి, మేము ఏం చేయాలనుకుంటున్నాం, మాకు అర్థం కావట్లేదు, మేము చాలా కోర్సెస్ చేస్తున్నాం అనే క్వశ్చన్స్ ఉంటే, దిస్ సెషన్ విల్ ఆన్సర్ యూ ఆల్ ద క్వశ్చన్స్. సో వెల్కమ్ టు ద సెషన్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో విల్ బిగిన్ ఫ్రమ్ హియర్. సో బిఫోర్ వీ బిగిన్, సో మీకు కానీ యాక్చువల్గా నేను మీ క్వశ్చన్స్ అడిగాను కదా, మీకు ఈ కెరీర్ గురించి కన్ఫ్యూజన్ ఉన్నా, లేకపోతే ఆల్రెడీ మీరు వేరే కోర్సులు జాయిన్ అయ్యి వాటిలో మధ్యలో ఉన్నా, ఆ తర్వాత మీకు బెటర్ కెరీర్ అంటే మనం ప్రతిదీ మనం బెటర్గా ఉండాలనుకుంటున్నాం, కాబట్టి మనకి మన బ్యాక్గ్రౌండ్కి ఏ కెరీర్ బెటర్ అనిపిస్తుంది అనేది క్వశ్చన్లు, లేకపోతే నేను ఏమన్నా ఈ కోర్స్ జాయిన్ అవుతున్నాను, ఈ కోర్స్ జాయిన్ అవ్వ వల్ల నేనేమన్నా రాంగ్ డిసిషన్ తీసుకుంటున్నానా, అంటే ఈ కోర్స్కి ఫ్యూచర్ ఉంటుందా లేదా, లేకపోతే నా కెరీర్కి నాకు అసలు రోడ్ మ్యాపే తెలియదు. ఆల్రెడీ ఐ హియర్డ్ ఆల్ ద ఆన్సర్స్ క్వశ్చన్స్ ఫ్రమ్ యువర్ సైడ్. సంబడి హ్యాస్ లైక్ నో క్లారిటీ, సంబడి ఐ నీడ్ క్లారిటీ. దట్ మీన్స్ వాళ్ళకి కొంచెం క్లారిటీ ఉంది కానీ ఫుల్ క్లారిటీ కావాలి. సో ఇక్కడ ఈరోజు ఈ సెషన్లో మనం ఏం నేర్చుకుంటామంటే, మనకి ఆల్రెడీ మీరంతా గ్రాడ్యుయేట్సే ఇక్కడ, నాన్ ఎడ్యుకేటర్స్ ఎవరు లేరు, అంతా ఎడ్యుకేటర్సే, అందరూ గ్రాడ్యుయేట్సే. ఓకే, ఇక్కడ మనకి డిగ్రీలు ఇంపార్టెంటా, స్కిల్ ఇంపార్టెంటా? ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్, ఎందుకు మనం ఐటీ జాబ్లో మనమంతా ఇప్పుడు బీటెక్ చేస్తాం, ఎంటెక్ చేస్తాం, కానీ ఐటీ కెరీర్లో ల్యాండ్ అవ్వం. మనం ఏదో ఒక నార్మల్ జాబ్, వేరే జాబ్, లెక్చర్ జాబ్, లేకపోతే నాన్ ఐటీ, నీ డిగ్రీ ఒకటి ఉంటుంది, నువ్వు చేసిన చదువు ఒకటి ఉంటుంది, కానీ నువ్వు చేసే జాబ్ ఇంకోటి ఉంటుంది. అంటే మీరు ఐటీ చదివినప్పుడు మీరు ఐటీలోనే వెళ్లకుండా బ్యాంక్ జాబులకి, లేకపోతే వేరే జాబులకి ఎందుకు వెళ్తున్నారు? వై వీఆర్ ఫెయిలింగ్ ఇన్ ద ఐటీ కెరియర్? సో అది మనం నేర్చుకుంటాం. ఆ తర్వాత బిగ్గెస్ట్ మిస్టేక్స్ కెరీర్ చేంజెస్ మేక్, అంటే అదే సేమ్ థింగ్. మీరు ఐటీలో ల్యాండ్ అవ్వకపోతే మీరేం చేస్తారు? మీ కెరీర్ని వేరే దానికి షిఫ్ట్ చేస్తారు. మీరు చేసిన ఐటీ డిగ్రీ తీసుకుని మీరు వేరే దానికి ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఎందుకు ఆ మిస్టేక్ ఎందుకు జరుగుతుంది? ఆ తర్వాత మీకు రైట్ ఐటీ కెరీర్ ఎలా చూస్ చేసుకోవాలి? ఒకవేళ మీ ఎండ్ గోల్ ఐటీ కెరీర్ అయితే మీరు ఆ ఐటీ కెరీర్ని ఎలా చూస్ చేసుకోవాలి? ఐటీ కెరీర్లో సేల్స్ ఫోర్స్ ఎందుకు స్మార్ట్ చాయిస్? సో ఐఎమ్ టేకింగ్ యూ టు సేల్స్ ఫోర్స్. ఐ థింక్ ఎనీవన్ హియర్డ్ అబౌట్ సేల్స్ ఫోర్స్? ఇఫ్ యూ హ్యావ్ హియర్డ్ అబౌట్ సేల్స్ ఫోర్స్, యూ జస్ట్ టైప్ ఎస్. సేల్స్ ఫోర్స్ అనేది సేల్స్ జాబ్ కాదు, ఇట్స్ నాట్ మార్కెటింగ్ జాబ్ ఆర్ సేల్స్ జాబ్. ఇట్ ఈస్ ఎ ప్యూర్లీ లైక్ సాఫ్ట్వేర్ product, CRM product. It's a CRM product, world number one CRM product.
సో మీకు కన్‌ఫ్యూజన్ ఒద్దు. సేల్స్ ఫోర్స్ అనగానే మీరు అదేదో సేల్స్ మార్కెటింగ్ జాబ్ అనుకుంటున్నారు. దాని గురించి కాదు ఇది. ఇది ప్యూర్‌లీ ఐటీ కెరియర్. మీరు సేల్స్ ఫోర్స్‌ని మీ ఐటీ కెరియర్‌గా ఎంచుకుంటే అది ఎందుకు మీకు స్మార్ట్ చాయిస్ అవుతది. దట్ విల్ బి ఆన్సర్డ్ హియర్. సో ఎనీబడీ హియర్డ్ అబౌట్ సేల్స్ ఫోర్స్? మీరేమన్నా సేల్స్ ఫోర్స్ గురించి వినుంటే యెస్ అని టైప్ చేయండి. లేదంటే నో అని టైప్ చేయండి. ఓకే. ఆ తర్వాత మీకు ఎగ్జాక్ట్ రోడ్ మ్యాప్ ఆల్రెడీ మీకు చాలా మందికి మీ ఐటీ కెరియర్ గురించి మీ కెరియర్ గురించి రోడ్ మ్యాప్ లేదు కాబట్టి సో ఇఫ్ యూ స్టార్ట్ యువర్ జర్నీ రైట్ సో యూ నీడ్ టు నో ద రోడ్ మ్యాప్ మీరు ఎక్కడ మీ జర్నీ ఏంది అంటే మీ ఎండ్ గోల్ ఏంది దానికి వెళ్ళే రోడ్ మ్యాప్ దాని ఆ జర్నీ డీటెయిల్స్ ఏంది అనేది తెలిస్తేనే మీరు కరెక్ట్గా వెళ్ళగలుగుతారు వితౌట్ నోయింగ్ ద రోడ్ మ్యాప్ వితౌట్ నోయింగ్ ద రోడ్ అండ్ యూ ఇఫ్ యూ వాంట్ టు డైరెక్ట్లీ స్విచ్ టు యువర్ ఎండ్ గోల్ దట్ ఈస్ నాట్ పాసిబుల్ సో it is possible but it will take time if you have like a correct roadmap and you know exact way then it is very easy to go to that so we will be explaining that roadmap that clarity will be giving okay so next ఏంటంటే నేను స్కిల్ అంటాను వై స్కిల్స్ మ్యాటర్ మోర్ దెన్ డిగ్రీస్ ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ అసలు స్కిల్ అంటే ఏంది స్కిల్ అంటే మీ నైపుణ్యం మీ అంటే మీలో ఉండే నైపుణ్యాలు ఏవేవి ఉంటాయి ఆ తర్వాత ఎందుకు చాలా మంది సక్సెస్ఫుల్ అవుతున్నారు అంటే వాళ్ళు లక్ వల్ల అవుతున్నారా? మీరు చదివిన డిగ్రీ వల్ల అవుతారా? లేకపోతే నీ దగ్గర ఉండే మనీ వల్ల అవుతారా? లేకపోతే మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ వల్ల అవుతారా? లేకపోతే నీ ఎక్స్‌పీరియన్స్ వల్ల అవుతారా? నీ ఇంటెలిజెన్స్ వల్ల అవుతారా? కానీ ఎవరు ఎక్కువ మంది చాలా మంది సక్సెస్ అవ్వచ్చు. లక్ వల్ల సక్సెస్ అవ్వచ్చు. నీ డిగ్రీ వల్ల కూడా సక్సెస్ అవ్వచ్చు. లేకపోతే నీ దగ్గర ఉండే మనీ వల్ల సక్సెస్ అవ్వచ్చు. నీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ వల్ల సక్సెస్ అవ్వచ్చు. కానీ చాలా మంది ఎలా సక్సెస్ అవుతారంటే వాళ్ళ దగ్గర ఉండే స్కిల్‌తోని. వాళ్ళ దగ్గర ఏ స్కిల్ ఉందో కంపెనీస్ విల్ హైర్ ద పీపుల్ హూ హ్యావ్ స్కిల్స్ మీరు చాలా ఫేస్బుక్లో యూట్యూబ్లో అంతా మోటివేషన్స్ అన్నీ చూసుంటారు చాలా మంది ఏం చెప్తారంటే మీకు డిగ్రీ ఉంటే సరిపోదు మీకు స్కిల్ కూడా కావాలి మీ స్కిల్ ఉంటేనే మీకు జాబ్స్ వస్తాయి కంపెనీ స్కిల్స్ మీదే జాబ్స్ ఇస్తాయి వేరే దాని మీద జాబ్స్ ఇవ్వవు కాబట్టి మీకు మీ ఎవరన్నా సక్సెస్ అవ్వాలంటే ద మెయిన్ సోర్స్ ఆఫ్ సక్సెస్ ఈజ్ స్కిల్ ఓన్లీ స్కిల్లే మీకు ఏదన్నా కీ అనమాట సో మీ మీ కెరీర్‌లో ఎవరికైనా సరే స్కిల్స్ ఆర్ ద న్యూ కరెన్సీ. సో టు బిల్డ్ యువర్ జాబ్స్ నేను ముందే చెప్పాను గదా! మీకు ఏదైనా ఐటీలో జాబ్ కావాలన్నా, లేకపోతే ఏ జాబ్ అయినా సరే, మీకు కాలేజ్‌లో ఒక లెక్చరర్‌గా జాబ్ కావాలంటే టీచింగ్ స్కిల్ కావాలి. మీకు ఐటీలో జాబ్ కావాలంటే ఏదో ఒక సాఫ్ట్‌వేర్ స్కిల్ ఉండాలి. అట్లా ఎక్కడెళ్ళినా గూడా నువ్వు కనీసము ఒక ప్లంబర్ వర్క్ చేయాలన్నా ప్లంబింగ్ స్కిల్ ఉండాలి. ఆ తర్వాత నీకు డ్రైవర్ చేయాలన్నా డ్రైవింగ్ స్కిల్ ఉండాలి. అంటే ఎక్కడెళ్ళాలన్నా యూ షుడ్ హావ్ సమ్ స్కిల్ సో దట్ యూ కెన్ గెట్ ద జాబ్. సో నీ స్కిల్ అనేది నీ న్యూ కరెన్సీ. దట్ మీన్స్ నీకు సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఎక్కడి నుంచి వస్తుంది? మీ ఇంట్లో అంటే మీ అమ్మా నాన్న ఉంటారు. వాళ్ళకి ఇన్‌కమ్ ఎలా వస్తది? ఇన్‌కమ్ ఎలా వస్తది? వాళ్ళు ఏదో జాబ్ చేస్తున్నారు. ఆ జాబ్ చేయాలంటే వాళ్ళకి ఏదో స్కిల్ ఉండాలి. ఆ స్కిల్ బట్టే మీకు ఇంట్లో రెవెన్యూ జనరేట్ అవుతది. కాబట్టి మీకు స్కిల్ వల్ల ఏమొస్తాయి? మీకు జాబ్స్ వస్తాయి. జాబ్ వచ్చిన దానివల్ల ఏమొస్తది? మీకు ఇన్‌కమ్ వస్తది. ఇన్‌కమ్ వస్తే ఆటోమేటిక్‌గా మీలో కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ అవుతది. కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత మీకు గ్రోత్ ఉంటది. పర్సనల్ గ్రోత్, కెరియర్ గ్రోత్ ప్లస్ పర్సనల్ గ్రోత్ ఉంటది. మీకు చాలా ఆపర్చునిటీస్ వస్తాయి. అంటే మీరు ఆ స్కిల్ నేర్చుకోవడం వల్ల మీరు ఆహ్, ఆ జాబ్‌లో ఫస్ట్ ఒక ఎంట్రీ లెవెల్ నుంచి హై లెవెల్ వరకు వెళ్ళొచ్చు. దట్ మీన్స్ ఇఫ్ యూ ఇంప్రూవ్ యువర్ స్కిల్, యూ విల్ దట్ లాడర్ రైట్ ఇట్ విల్ పుట్ యూ ఎ లాడర్ టు యూ ఫర్ యువర్ గ్రోత్. That growth based on your opportunities, right? You got the opportunities. With that opportunities, you will grow. If you grow, you will obtain confidence. With that confidence, you will income more. Okay. So learn skill, earn job. Okay. That is the caption. Like if you మీరు స్కిల్ ఏదైనా స్కిల్ లర్న్ చేశారంటే దట్ ఈస్ ఈక్వల్ టు ఎర్న్ లర్న్ ఎర్న్ ఓకే సో నెక్స్ట్ థింగ్ సో ఇప్పుడు నేను స్కిల్ అంటున్నాను అంటే ఎగ్జాక్ట్గా స్కిల్ అంటే ఏంటి స్కిల్ అంటే మనం అందరూ అనుకుంటూనే ఉంటాం కదా నీలో ఉండే నైపుణ్యం అంటే నీలో ఉండే ఎక్స్ట్రా టాలెంట్ టాలెంట్ అంటే నువ్వు చూపించేది అది ఎలా అంటే ఎగ్జాంపుల్ వచ్చి మీరు చదివితే నాలెడ్జ్ వస్తుంది ఆ నాలెడ్జ్ని మీరు ప్రాక్టీస్ చేసి ఎక్స్పీరియన్స్ చేస్తే ప్రాక్టీస్ అంటే ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేసి దాంతో ఎక్స్పీరియన్స్ వస్తే దాన్ని స్కిల్ అంటారు మీరు ఒక పనిని ఇప్పుడు మీరు చదువుతారు మీ స్కిల్ అంటే దాన్ని మీకు డిగ్రీలు తీసుకోవడం వల్ల మీకు నాలెడ్జ్ వస్తుంది మీరు ఏదైనా బుక్ చదివితే నాలెడ్జ్ వస్తుంది
ఆ నాలెడ్జ్‌ని మీరు ప్రాక్టీస్ చేసి అంటే ఆ బుక్ చదవడం రీడింగ్ చేసి దాంతో ఎక్స్‌పీరియన్స్ చేసి మీరు ఓన్‌గా బుక్ రాయొచ్చు. అర్థమవుతుందా? మీరు అట్లా సేమ్ అదే విధంగా మీరు ఇంగ్లీష్ వచ్చు. కమ్యూనికేషన్ స్కిల్ అంటే ఏంది? మీకు ఇంగ్లీష్ వచ్చు. అంటే మీరు చదవడం వల్ల, రాయడం వల్ల మీకు ఇంగ్లీష్ అనేది వచ్చు. మీరు దాన్ని వేరే వాళ్ళు బయట అందరితో బాగా కమ్యూనికేట్ చేస్తే దాని ప్రాక్టీస్. మీ ఇంగ్లీష్ నాలెడ్జ్‌ని ఇంగ్లీష్ నాలెడ్జ్‌ని మీరు వేరే వాళ్ళతో కమ్యూనికేట్ చేసి ఒక 1 ఆర్ 2 ఇయర్స్ అలానే ఎక్స్‌పీరియన్స్ అయ్యారంటే యూ విల్ హావ్ ద కమ్యూనికేషన్ స్కిల్. మీ కమ్యూనికేషన్ స్కిల్ అట్లా ఇంప్రూవ్ అవుతది. స్కిల్ అనేది. అంటే మీకు ఇంగ్లీష్ నాలెడ్జ్ ఆల్రెడీ ఉంది. మీ అందరికి నాలెడ్జ్ ఉంది. మీరు గ్రాడ్యుయేట్ వరకు వచ్చారంటే, బీటెక్ వరకు వచ్చారంటే, లేకపోతే డిగ్రీ కంప్లీట్ చేస్తున్నారంటే మీకు నాలెడ్జ్ ఉంది. మీ మీ బ్రెయిన్‌లో చాలా నాలెడ్జ్ ఉంది. కానీ మనం ఎక్కడ ల్యాక్ అవుతున్నాం? దాన్ని ప్రాక్టీస్ చేయట్లేదు. దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేయట్లేదు. అంటే ఎక్కువ రోజులు వాడడం లేదు. అంటే మనం ఇంగ్లీష్ వచ్చు నాలెడ్జ్ ఉంది. కానీ దాన్ని ప్రాక్టీస్ చేయట్లేదు. కమ్యూనికేషన్ స్కిల్ లాస్ అవుతుంది. మీకు కోడింగ్ వచ్చు. మీరు ఏదన్నా సి నేర్చుకున్నారు, జావా నేర్చుకున్నారు, ఏదన్నా కోడింగ్ రాస్తున్నారు. కోడింగ్ స్కిల్ అంటే మీరు నేర్చుకున్నారు. కానీ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంట్ చేయట్లేదు. కాబట్టి యూ డోంట్ హావ్ ఎ స్కిల్. యూ హావ్ నాలెడ్జ్. సి సి అంటే నీకు అడుగుతారు. నీ స్కిల్ ఏంటి? నీ నాలెడ్జ్ ఏంటి అని ఇంటర్వ్యూస్‌లో. నీ స్కిల్స్ చెప్పాలి. వాట్ ఆర్ యువర్ స్కిల్స్ అదర్ దాన్ యువర్ ఎడ్యుకేషన్? Education only give knowledge, not the skill. So you need to practice your knowledge, then only it will become a skill. So solving skills also same thing. So నీకు మ్యాథ్స్ వచ్చు, కానీ ఇఫ్ యు ఆర్ నాట్ ప్రిపేరింగ్ ద aptitude, reasoning, everything, right, you are not practicing, then you cannot able to do the problem solving. So which company needs, right? Every company needs communication skill, problem solving skill, కోడింగ్ స్కిల్, పబ్లిక్ స్పీకింగ్. సో యూ మే ఎక్స్పీరియన్స్ లైక్ గ్రూప్ డిస్కషన్స్ పెడతా ఉంటారు కాలేజీలో, కానీ మనం పార్టిసిపేట్ చేయం. మనకి నాలెడ్జ్ ఉంది కానీ పార్టిసిపేట్ చేయం. సో ఇఫ్ యూ పార్టిసిపేట్ ఇన్ పబ్లిక్ స్పీకింగ్, యూ హ్యావ్ టు ఓపెన్ యువర్ మౌత్. అండ్ యూ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ యువర్ ఫీలింగ్స్, ఎక్స్ప్రెస్ యువర్ థాట్స్. సో మీ థాట్స్ని మీరు ఎక్స్ప్రెస్ చేయాలి. పబ్లిక్లో మీరు ఆ థాట్స్ని ఎక్స్ప్రెస్ చేస్తే దట్ ఈస్ లైక్ పబ్లిక్ స్కిల్, రైట్? పబ్లిక్ స్పీకింగ్ స్కిల్. సో లీడర్షిప్ క్వాలిటీస్. సో మీరు ఏదైనా ప్లాన్ చేస్తున్నారు, ఒక ఈవెంట్ని మీరు ముందుండి నడిపించడం. సో కంపెనీ నీడ్స్ ఆల్ ది స్కిల్స్. టైం మేనేజ్మెంట్ స్కిల్, విత్ ఇన్ ద టైం మీరు దాన్ని కంప్లీట్ చేస్తున్నారు లేదా, అది కూడా ఒక స్కిల్ అనమాట. సో దీస్ ఆర్ ద లైక్ యూ ఆల్రెడీ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ ఎవ్రీథింగ్. మీకు కమ్యూనికేషన్ అంటే ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉంది. కోడ్ అంటే మీకు ఒక లాంగ్వేజ్ వచ్చు. ప్రాబ్లమ్స్ సాల్వింగ్ అంటే మీరు టైం ఇస్తే ఎంత టైం ఇచ్చినా చేయగలుగుతారు. కానీ వితౌట్ ఏదన్నా ఎగ్జామ్ విత్ ఇన్ ద టైమే మీరు కంప్లీట్ చేయాలి. ఓకే, టైం మేనేజ్మెంట్ స్కిల్ లేకపోతే మీరు అది చేయలేరు. పబ్లిక్ స్పీకింగ్ స్కిల్ సేమ్ థింగ్. యూ హ్యావ్ టు బి లైక్ మీరు ఈ సెషన్లో ఉన్నారు, మీరు ఇంటరాక్ట్ అవ్వాలి. మీరు ఇంటరాక్ట్ అవ్వకపోతే యూ విల్ ల్యాక్ ద స్కిల్. సో ఇక్కడ ఇది నేను టీచర్ కాదు, మీరు స్టూడెంట్ కాదు. ఓకేనా? మీరు ఇంటరాక్ట్ అవ్వాలి. మీ క్వశ్చన్స్ని మీరు ఎక్స్ప్రెస్ చేయాలి. ఇది ఇస్ ఏ ఫోరం. ఈ ఫోరంలో కనీసం మీరు ఎక్స్ప్రెస్ చేయండి. మీరు క్లాస్లో చేస్తున్నారో నాకు తెలియదు కదా. మీకు ఈ ఫారం ఇచ్చాము. యూ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ యువర్ థాట్స్, మీ డౌట్స్, క్లారిఫికేషన్స్. యు ఆర్ ఇన్వెస్టింగ్ యువర్ టైం హియర్. మీరు ఊరికే సెషన్కి రావట్లేదు కదా. మీరు కొంచెం మీ టైంని వీకెండ్లో మీ టైం ఇన్వెస్ట్ చేసి ఇక్కడ వస్తున్నారు. కాబట్టి యూ హ్యావ్ టు బి లైక్ యూటిలైజ్ దట్ టైం. ఓకే. సో మీ అందరికీ స్కిల్ అంటే అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు అర్థమైతే మీరు ఎస్ అని టైప్ చేయండి. బీ ఇంటరాక్టివ్. So I just explained you what are the different types of skills which a company need. So degree versus skills. So మీకు ఆల్రెడీ చెప్పాను, విత్ ఓన్లీ డిగ్రీ యూ కెనాట్ అప్టైన్ ద జాబ్. డిగ్రీ ప్లస్ స్కిల్ ఈస్ నీడెడ్ టు అప్టైన్ ఎ జాబ్. ఓకే. సో ఇక్కడ ఏమవుతుందంటే మీకు డిగ్రీ వల్ల ఏమొస్తుంది, మీకు అంటే క్వాలిఫైడ్. దట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ భవంతిక ఈస్ లైక్ డిగ్రీ హోల్డర్, గ్రాడ్యుయేట్ హోల్డర్. తనకి క్వాలిఫైడ్, షీఈస్ క్వాలిఫైడ్ అంటే జాబ్ క్వాలిఫైడ్ అంతే. ఈ ఎంట్రీ లెవెల్లో క్వాలిఫైడ్. కానీ స్కిల్స్ లేకపోతే జస్ట్ ఏ సర్టిఫికేట్ ఓన్లీ. ఓకే. సో మీకు డిగ్రీలో ఏం నేర్పిస్తారు? మీరు క్వాలిఫికేషన్ వస్తుంది, మీకు థియరిటికల్ నాలెడ్జ్ వస్తుంది, క్లాస్ రూమ్ స్టడీస్ వస్తుంది, ఎగ్జామ్స్ రాస్తారు, మీకు డిగ్రీ సర్టిఫికేట్ వస్తుంది. సో ఇది జరుగుతుంది డిగ్రీ కాలేజ్లో. కానీ మీరు ఎక్స్ట్రాగా ఏం చేయాలి? మీరు ఆ డిగ్రీ చేసేటప్పుడే యూనిట్ టు బి స్కిల్స్ నేర్చుకోవాలి. స్కిల్స్తో మీకేమొస్తుంది? క్వాలిఫికేషన్తో పాటు క్యాపబిలిటీ, అంటే నువ్వు ఏమి ఇచ్చినా చేయగలననే క్యాపబిలిటీ. డిగ్రీతో నీకు ఆ క్యాపబుల్ రాదు. నాలెడ్జ్ ఉంటుంది, అది మీరు ప్రాక్టీస్ చేయరు కాబట్టి మీకు క్యాపబిలిటీ రాదు. ఓన్లీ థియరిటికల్ థింగ్స్ ఓన్లీ మీకు డిగ్రీలో చెప్తారు. ఇది ఎలా వస్తుంది, ఈ ప్రోగ్రామ్ ఎలా రాస్తారు అని మాత్రం చెప్తారు. ఆ ప్రోగ్రామ్ని రియల్ టైంలో ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారు, అసలు రియల్ టైంలో ఎలా ఉంటుంది, అసలు కంపెనీస్ ఎలా వాడతారు,
అనేది మీకు డిగ్రీలో రాదు. విత్ స్కిల్ రైట్ యూ కెన్ వెన్ యూ ప్రాక్టీస్ దట్ అండ్ మీరు ఎప్పుడైనా ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు క్వశ్చన్స్ వస్తాయి. నేను ఈ ప్రోగ్రామ్ రాస్తున్నాను, ఈ ప్రోగ్రామ్ నేను ప్రాక్టికల్గా ఎలా చూపించగలుగుతాను, అప్పుడే మీకు ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది స్కిల్ బట్టి. మీకు జస్ట్ ఇక్కడ క్లాస్ రూమ్ స్టడీస్ ఉంటాయి. మీకు స్కిల్స్లో ఏమవుతాయంటే ప్రాజెక్ట్స్, మీకు రియల్ టైం ప్రాజెక్ట్స్ చేస్తారు. ఇక్కడ ఎగ్జామ్స్ రాస్తారు, లైక్ థియరిటికల్ ఎగ్జామ్స్ రాస్తారు. ఇక్కడ మీరు ఎక్స్పీరియన్స్ అవుతారు దాన్ని, మీరు చేసే పనిని ఎక్స్పీరియన్స్ అవుతారు అనమాట. ఇక్కడ సర్టిఫికేట్ వస్తుంది మీకు డిగ్రీతో, మీకు ఇక్కడ కాన్ఫిడెన్స్ వస్తుంది. మీరు స్కిల్ బిల్డ్ చేసుకుంటే యూ విల్ బీ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ ప్రాక్టికల్ ప్రాజెక్ట్స్ విత్ ఎక్స్పీరియన్స్ అండ్ కాన్ఫిడెన్స్. సో ఇది స్మాల్ ఎగ్జాంపుల్. సో మీరు డిగ్రీలోనే ఉంటాము, మాకు ఏ స్కిల్ అవసరం లేదు, మా డిగ్రీతోనే మాకు ఏదో ఒక జాబ్ వస్తుంది, మేము వచ్చినప్పుడు చూసుకుంటాము అని కాకుండా, ఫ్రమ్ ద ఫస్ట్ ఇయర్ ఎవరన్నా ఏం చెప్తారంటే, మీరు ఎక్కడన్నా ఫేస్బుక్, యూట్యూబ్ ఎక్కడన్నా వెళ్ళి మీరు కెరీర్ గైడెన్స్ అని కొట్టారంటే వాళ్ళు ఏం చెప్తారంటే, యూ హ్యావ్ టు డూ యువర్ థింగ్స్ ఫ్రమ్ ద డే వన్ వెన్ యూ స్టార్ట్ యువర్ డిగ్రీ కెరియర్. మీరు డిగ్రీ జాయిన్ అయిందని ఎందుకంటే మీరు జాబ్ కోసం. మీకు ఇంటర్మీడియట్ ఉంది, డిగ్రీ ఉంది. ఇంటర్మీడియట్ అంటే యు ఆర్ ఇన్ మిడిల్. సో యు ఆర్ నాట్ ఏబుల్ టు లైక్ థింక్ నేను జాబ్కి వెళ్ళాలా, దేనికి వెళ్ళాలా అనేది ఇంటర్మీడియట్ స్టేజ్లో ఉంటారు. మీరు డిగ్రీ స్టేజ్కి వచ్చేసారంటే ద నెక్స్ట్ స్టెప్ ఇస్ లైక్ జాబ్. సో జాబ్ కోసం నేను ఏం చేయాలి, నీ ఎండ్ గోల్ ఏంది, ఆ ఎండ్ గోల్ ప్రకారం నువ్వు ఏం చేస్తున్నావు. మొత్తం డిగ్రీ చదవడం వల్ల యూస్ లేదు. క్లియర్? సో నెక్స్ట్, సో కంపెనీస్ ఎందుకు స్కిల్స్ ఉన్న వాళ్ళని హైర్ చేస్తాయి? నేను ఆల్రెడీ చెప్పాను, స్కిల్స్ అంటే మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. మీకు ఎగ్జామ్ పెడతారు, లైక్ ఫస్ట్ రిటర్న్ టెస్ట్ పెడతారు, మీకు ఆల్రెడీ ఫార్మేట్ తెలుసు. మీకు కంపెనీస్ ఇంటర్వ్యూకి వచ్చిందంటే, మీకు క్యాంపస్ సెలక్షన్కి వచ్చినప్పుడు దే విల్ పుట్ యాప్టిట్యూడ్ ఎగ్జామ్. ఎందుకు యాప్టిట్యూడ్ ఎగ్జామ్ పెడతారు? దే విల్ టెస్ట్ యువర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. అంటే ఒక ట్రైన్ ఇంత స్పీడ్లో వెళ్తుంది, దాన్ని క్యాచ్ చేయాలంటే అలా, అట్లా మనకి యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ ఉంటాయి. అది ఎందుకు ఊరికే పెట్టరు, నువ్వు హౌ యూ, నీ నాలెడ్జ్ ఏంటి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి. ఆ నాలెడ్జ్ ఉంటే నువ్వు సాఫ్ట్వేర్లో ఎలాంటి ప్రాబ్లమ్ను సాల్వ్ చేయగలుగుతావు, ఎలాంటి ప్రోగ్రామ్నైనా సాల్వ్ చేయగలుగుతావు. బిల్డ్ సొల్యూషన్స్. నువ్వు అంటే రియల్ టైం ప్రాజెక్ట్స్ చేస్తేనే, నేను ఇలాంటి ప్రాజెక్ట్ చేశాను, ఒక రియల్ టైం ప్రాజెక్ట్ చేశాను, నేను ఒక సిఆర్ఎం ప్రాజెక్ట్ చేశాను అంటే రియల్ టైం, అది రియల్ టైంకి మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అయితే అప్పుడు అలాంటి సొల్యూషన్ చూపించాలి. నేను ఇలాంటి ప్రాబ్లమ్కి ఈ సొల్యూషన్ చూపించాను అంటే, అదే మీ ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ చేస్తారు కదా, మీరు ఇంటర్న్షిప్స్ చేస్తారు, ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ చేస్తారు, అవంతా ఎందుకు చేస్తున్నారు? ఈ సెషన్లో అటెండ్ అవుతున్నారు ఎందుకు? మీరు నాలెడ్జ్ తెచ్చుకొని ఎలాంటి రియల్ టైంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, దానికి ఎలా సొల్యూషన్స్ బిల్డ్ చేస్తున్నాం. యూ కెన్ బీ క్యాపబుల్ ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ దోస్ థింగ్స్ ఇన్ ద ఇంటర్వ్యూ. సో కమ్యూనికేట్. సో ఎవరు బాగా కమ్యూనికేట్ చేస్తారు అంటే, మీకు కాన్ఫిడెన్స్ ఉంటే ఆటోమేటిక్గా కమ్యూనికేషన్ ఈజీగా వచ్చేస్తుంది. మీ టీమ్స్, మీకు అదే చెప్పాను, గ్రూప్ డిస్కషన్స్ ఎందుకు పెడతారు? గ్రూప్ డిస్కషన్స్ ఎందుకు పెడతారు? మీరు విత్ ఇన్ టీంలో మీ వాయిస్ని రేజ్ చేస్తారా లేదా? ఈ ఫోరం ఇచ్చాం మీకు, ఇక్కడ ఒక ఫోరం ఉంది, ఈ ఫోరంలో మీ వాయిస్ రేజ్ చేస్తున్నారా లేదా అంటే, ఐ నీడ్ టు నో వెదర్ హూ ఆర్ దేర్ అటెండింగ్ హియర్. దేర్ ఆర్ లైక్ 19-20 పీపుల్ ఇన్ దిస్ ఫోరం రైట్. ఈ కాల్లో 20 మెంబర్స్ ఉన్నారు, కానీ నాకు కొంతమంది పేర్లే నేను చూడగలుగుతాను. ఎందుకు చూడగలుగుతాను? ఎందుకంటే దే హ్యావ్ given their voice here with typing in the chart, right? So in same thing in group discussion లో కూడా వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేస్తారు? వాళ్ళ వాయిస్ వినపడుతుంది కాబట్టి, వాళ్ళ వాయిస్ వినపడితేనే వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. కాబట్టి ఆ తర్వాత గుడ్ రిజల్ట్స్, గుడ్ రిజల్ట్స్, ఇవి చేసిన వాళ్ళనే కంపెనీ సెలెక్ట్ చేస్తుంది. కాబట్టి ఇట్ మే బి ఎనీ స్కిల్, మీరు మీ ఎలాంటి స్కిల్ అయినా సరే మీరు కానీ మీరు చూపించారంటే, ఇఫ్ యూ షో దెమ్ ఐ హ్యావ్ ది స్కిల్, యూ విల్ గెట్ ద జాబ్. ఇఫ్ యూ షో యువర్ డిగ్రీ సర్టిఫికేట్, ఆర్ నాకు 9.6 సిజిపిఏ ఉంది, నేను ఇంటర్లో నాకు 900 950 వచ్చాయి, 960 వచ్చాయి, 980 వచ్చాయి, 10th నాకు 580 వచ్చాయి, 600 అవుట్ 599 వచ్చాయి, దట్ డజంట్ మ్యాటర్. మార్క్స్ డజంట్ మ్యాటర్. మార్క్స్ అనేది జస్ట్ మీ అంటే కాలేజీలకి వాళ్ళు బోర్డులో వేయడానికి మాత్రమే పనికి వస్తాయి. టు డూ ద జాబ్ స్కిల్స్ ఆర్ ఇంపార్టెంట్. అంటే నువ్వు పాస్ అయి ఉండాలి, మినిమం పాస్ అయింటే చాలు. ఓకేనా? హోప్ యూ అండర్స్టాండ్ వాట్ ఐమ్ ఎక్స్ప్లెయినింగ్. సో నెక్స్ట్ థింగ్, నేను ఎలా స్కిల్ నేర్చుకోవాలి? స్కిల్ ఎలా నేర్చుకుంటారు? ఏ స్కిల్కైనా సరే మీకు ఒక కోచ్ ఉంటారు. మీకు కాలేజీలో మీకు లెక్చరర్ ఉంటారు, స్కూల్లో టీచర్ ఉంటారు. అదేవిధంగా మీరు జాబ్కి వెళ్ళాలంటే ఎలాంటి జాబ్ తీసుకోవాలనేది ఒక కోచ్ కావాలి మీకు. ఎగ్జాంపుల్, మీరు ఏ గేమ్ ఆడినా ఒక కోచ్ ఉంటాడు. మీరు క్రికెట్ ఆడాలన్నా కోచింగ్ తీసుకుంటారు, స్విమ్మింగ్ చేయాలన్నా కోచింగ్ తీసుకుంటారు. ఆ తర్వాత ఏదన్నా
జిమ్‌కెళ్ళినా కోచింగ్ తీసుకుంటారు. కానీ జాబ్ చేయడానికి అదే ఇంపార్టెంట్. మీరు మన ఎండ్ గోల్ ఏంది? మన మొత్తం ఎండ్ గోల్ ఏంది? మనం జాబ్ చేయాలి. జాబ్ చేయాలంటే దానికి ఒక కోచ్ కావాలి మనకి యాక్చువల్‌గా. దానికే మనం కోచ్ పెట్టుకోం. ప్రతి దానికి పెట్టుకుంటాం. మనం జిమ్‌కెళ్ళినా కోచ్‌ని పెట్టుకుంటాం. స్విమ్మింగ్‌కెళ్ళినా కోచ్ పెట్టుకుంటాం. కనీసం ఎలాంటి దేనికెళ్ళినా లైక్ కుకింగ్ కూడా కోచ్ పెట్టుకుంటాం. అది స్పోర్ట్స్ క్రికెట్ వెళ్ళినా, షటిల్ ఆడినా దేనికెళ్ళినా మనం కోచ్ పెట్టుకుంటాం. కానీ మనకేందంటే జాబ్, జాబ్ అనేది ఇంపార్టెంట్. జాబే మన ఎండ్ గోల్. కానీ జాబ్ కోసం జాబ్ నేను ఎలా కొట్టాలి అనే దాన్ని మాత్రం కోచింగ్ తీసుకోం. సో, ఇక్కడ ఏమవుతుందంటే ఎవ్రీ చాంపియన్ హాస్ ఎ కోచ్. మీరు ఎక్కడన్నా చూసుకోండి. ఇప్పుడు మీకు క్రికెట్‌లో ఇప్పుడు లేటెస్ట్ సెన్సేషన్ వచ్చి 'వైభవ్ సూర్యవంశీ'. 15 ఇయర్స్‌కి ఎలా అంత అయ్యాడు? విత్ ద కోచింగ్ ఓన్లీ. అతను 5 ఇయర్స్ నుంచే కోచింగ్ తీసుకుంటా, ఆ స్కిల్‌ని క్రికెట్ అనే స్కిల్‌ని చిన్నప్పటి నుంచి ఇంప్రూవ్ చేసుకుంటా వచ్చి ఇప్పుడు అంత సెన్సేషన్ అయ్యారు. ధోని ఎగ్జాంపుల్ ఎవరన్నా. అంత చిన్న లెవెల్ నుంచి వాళ్ళంత లెవెల్‌కి ఎట్లా వచ్చారు? విత్ ద కోచింగ్, విత్ ద హెల్ప్ ఆఫ్ కోచ్. ఓకే. సో, సేమ్ వే వై కాంట్ వి హావ్ ఎ కోచ్ ఫర్ యువర్ జాబ్? మనం జాబ్ చేయడానికి, జాబ్ తెచ్చుకోవడానికి మనకు కోచ్ ఎందుకొద్దు? మీరు ఆలోచించాలన్నమాట. నెక్స్ట్ నేను ముందే చెప్పానిక్కడ. మేమిక్కడ ట్రైనింగ్ ఇవ్వడం లేదు. దిస్ ఇస్ నాట్ ఏ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్. స్కిల్స్ మీట్ అనేది ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ కాదు. ఇక్కడ మేము సబ్జెక్ట్ టీచ్ చేయము. ఓకే. మేమిక్కడ ఏం చేస్తామంటే మీ కెరీర్‌ని బిల్డ్ చేస్తాం. కెరీర్ బిల్డ్ చేయడానికి ఎగ్జాంపుల్ ఇక్కడ ట్రైనర్ వర్సెస్ కోచ్. ఇక్కడ మీరేదైనా ఇన్‌స్టిట్యూట్‌కి ట్రైనింగ్ లేకపోతే కోచింగ్ తీసుకోవడం. 2 చాలా డిఫరెంట్. ట్రైనర్ అంటే మీకు జస్ట్ సబ్జెక్ట్ చెప్తారు. ఆ తర్వాత సిలబస్ ఫాలో అవుతారు. కోర్స్ చేస్తారు. ఓన్లీ థియరీ పెట్టుకుంటారు. ఆ తర్వాత ఒక 100 మంది, 200 మంది స్టూడెంట్స్‌కి ఒకేసారి చెప్తారు. ఆ తర్వాత వాళ్ళు జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కానీ కోచ్ మీ కెరీర్‌ని బిల్డ్ చేస్తాడు. ఆ తర్వాత మీకోసం పర్సనల్ రోడ్ మ్యాప్ ఇస్తాడు. మీరు ఎలా థియరీ కాకుండా మీరు దాన్ని ఒక ప్రాజెక్ట్ ఇచ్చి దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారో చెప్తారు. 1-to-1 మెంటర్‌షిప్ ఉంటది. మీరు అంటే దీంట్లో జాయిన్ అంటే ఈ ఏమవుతదంటే మీకు 1-to-1 మెంటర్‌షిప్ ఉంటది. 1-to-1 మెంటర్‌షిప్ అంటే మీకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చి మీరు దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారో, మీరు దాన్ని ఎలా పిచ్చింగ్ చేస్తున్నారో 1-to-1 ఉంటది. గ్రూప్‌లో ఉండదు. మీతో పాటు మీరు చెప్పింది నేను వింటాను. ఆ తర్వాత సజెషన్స్ ఇస్తాను మీరు ఇది చేయాలనేది. అట్లా ప్రతి ఒక్కరితో 1-to-1 ఉంటదన్నమాట. క్రియేట్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ అంటే మిమ్మల్ని ఒక స్టూడెంట్ అంటే మీరు ఒక స్టూడెంట్ నుంచి ప్రొఫెషనల్, ప్రొఫెషనల్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవుతారు. మీరిప్పుడు స్టూడెంట్. మీరు జాబ్ వస్తే ప్రొఫెషనల్ అవుతారు. స్కిల్ ఉండేవాడిని ప్రొఫెషన్ అంటారు. ఇప్పుడు ఏదన్నా ప్రొఫెషనే. టీచింగ్ అనేది ఒక ప్రొఫెషనే. ఐటీ జాబ్ అనేది ఒక ప్రొఫెషనే. నీ ప్రొఫెషన్ ఏందంటే చెప్తావు. నువ్వు టీచింగా లేకపోతే ఐటీనా అట్లా. అట్లా మీరు ఒక ప్రొఫెషనల్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవుతారు విత్ దిస్ కోర్స్. ఓకే. సో, నేను చెప్పాను ఎందుకు మనం చాలా మంది ఫెయిల్ అవుతాం ఐటీ జాబ్ తెచ్చుకోవడానికి. మనం ఐటీ కెరీర్‌లో చూస్ చేసుకుంటాం. కానీ మనం ఎందుకు ఫెయిల్ అవుతాం? ఎందుకంటే మనం మోస్ట్‌లీ డిపెండ్ ఆన్ థియరీ. మనం థియరీనే ఎక్కువ చదువుతాం. ప్రాక్టికల్ నాలెడ్జ్‌కెళ్ళం. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎళ్ళినోళ్ళకి హైర్ అవుతారు. మనం ఎక్కువ ఏం చేస్తాం యూట్యూబ్ వీడియోస్ చూస్తాం, రికార్డెడ్ వీడియోస్ చూస్తాం. ఆ తర్వాత ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌లో అవే చూస్తాం. అప్పుడేమవుతది నీకు రికార్డెడ్ వీడియోస్ చూడడం వల్ల నీకు నీకు ఇన్ఫర్మేషన్ వస్తది, నాలెడ్జ్ వస్తది. కానీ వాళ్ళకెక్కువ వ్యూస్ వస్తాయి. వ్యూస్ వచ్చి వాళ్ళు జస్ట్ దే విల్ ప్రొవైడ్ యూ ఇన్ఫర్మేషన్. వాళ్ళెందుకు యూట్యూబ్‌లో వీడియో పోస్ట్ చేస్తున్నారంటే వాళ్ళ వ్యూస్ కోసం, వాళ్ళ డబ్బుల కోసం. వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే. నిన్ను ట్రాన్స్‌ఫార్మ్ చేయడానికి కాదు. ఓకే. యూ హావ్ టు థింక్ లైక్ దట్. ఆ తర్వాత మీకు డిగ్రీ సర్టిఫికేట్స్ ఉంటాయి. ఆ తర్వాత జస్ట్ మీకు అసైన్‌మెంట్స్ ఉంటాయి. మీకు ప్రతిరోజు అసైన్‌మెంట్ రాస్తా ఉంటారు. మీ కాలేజీలో. అసైన్‌మెంట్ ఇస్తున్నారు, రాస్తా ఉంటారు. దానివల్ల మీకు ఏమి జాబ్ రాదు. మీకేం జేయాలి? మీరు ఫస్ట్ ఇయర్ నుంచే ఏం జేయాలి? మీరు ప్రాక్టికల్ స్కిల్స్ నేర్చుకోవాలి. రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ చేయాలి. కమ్యూనికేషన్ చేయాలి బాగా. పిచ్చింగ్ జేయాలి. ప్రతి చోట మీ వాయిస్ రైజ్ చేయాలి. ఏం చేస్తున్నావో చెప్పాలి కరెక్ట్‌గా. మీలో ఉండే కాన్ఫిడెన్స్, ఆ తర్వాత మీలో ఉండే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ వల్లకే మీకు జాబ్స్ వస్తాయి. మీకు ఓన్లీ జస్ట్ ఐ విల్ గో విత్ మై డిగ్రీ. నేను సెకండ్ ఇయర్‌లో చూసుకుంటాను, థర్డ్ ఇయర్‌లో చూసుకుంటాను, లేకపోతే ఫోర్త్ ఇయర్‌లో జాయిన్ అయినప్పుడు చూసుకుంటాను అంటే అది వర్కౌట్ అవ్వదు. అది కొంతమందికి వర్కౌట్ అవుతది. కానీ అందరికి వర్కౌట్ అవ్వదు. సో, మీరు ఖచ్చితంగా నాకు జాబ్ కావాలి. నేను ఖచ్చితంగా హైర్ అయిపోవాలి ఒక కంపెనీలో అంటే యూ షుడ్ ఫాలో దీస్ థింగ్స్. యూ నీడ్ టు లెర్న్ సమ్ ప్రాక్టికల్ స్కిల్, రియల్ టైమ్ ప్రాజెక్ట్. యూ హావ్ టు బి కమ్యూనికేషన్, గుడ్ కాన్ఫిడెన్స్. సో, యూ హావ్ టు టాక్ విత్ కాన్ఫిడెంట్. ఆ తర్వాత మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి. క్లియర్?
ఎనీ క్వశ్చన్స్? ఓకే. సో నెక్స్ట్ స్లైడ్. సో హౌ స్కిల్స్ మేడ్ డిఫరెన్స్. లైక్ మీరు అనుకోవచ్చు, నేను ఆల్రెడీ ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్తున్నాను, ఆడ కోర్స్ నేర్చుకుంటున్నాను, నేను ఇట్లా ఆల్రెడీ ఆన్లైన్ ఇంటర్న్షిప్ చేశాను, ఎలా మీరు మాత్రం సపరేట్, మీ స్కిల్స్ మేట్స్ ఎలా సపరేట్ అనుకోవచ్చు. కానీ అందరూ ఏం చెప్తారు, సేల్స్ ఫోర్స్ రన్ చేయి, లేకపోతే డాట్ నెట్ ఏఐఎంఎల్ రన్ చేయి, లేకపోతే డేటా సైన్స్ చదువుకో, అది నేర్చుకో, ఇది నేర్చుకో అని అందరూ చెప్తా ఉంటారు. కానీ స్కిల్స్ మేట్ ఏం చెప్తుందంటే, ఇది నేర్చుకో, అది నేర్చుకో అని చెప్తుంది. నీ కెరీర్ బిల్డ్ చేసుకో, నీ కెరీర్కి ఏం కావాలి అనేది బిల్డ్ చేసుకో, దాని ప్రకారం రోడ్ మ్యాప్ గీసుకో, నువ్వు మల్టిపుల్ కోర్సెస్కి వెళ్ళొద్దు, గో విత్ సింగిల్ కోర్స్ అండ్ బిల్డ్ యువర్ కెరియర్ అని చెప్తుంది అనమాట. సో ఎందుకు ఇక్కడ దాదాపు ఇక్కడ వచ్చిన వాళ్ళంతా చాలా మంది కన్ఫ్యూజన్లోనే ఉంటారు, ఇప్పటికీ కూడా కన్ఫ్యూజన్లోనే ఉంటారు. ఎందుకు కన్ఫ్యూజను? నేను ఇప్పుడు సరే, ఇప్పుడు స్కిల్స్ నేర్చుకోమంటున్నారు, ప్రాక్టికల్ స్కిల్స్ నేర్చుకోమంటున్నారు, ఆ తర్వాత రియల్ టైం ప్రాజెక్ట్ చేయమంటున్నారు, అవన్నీ చెప్తున్నారు. అది ఏది అసలు? ఆ టెక్నాలజీ ఏంది? నేను జావా నేర్చుకోవాలా, పైథాన్ నేర్చుకోవాలా, ఏడబ్ల్యూఎస్ నేర్చుకోవాలా, ఏఐ నేర్చుకోవాలా, డేటా సైన్స్ నేర్చుకోవాలా, సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవాలా, లేకపోతే సేల్స్ ఫోర్స్ నేర్చుకోవాలి? ఇట్లా మనకి చాలా ఇప్పుడు డౌట్స్ వచ్చేసాయి. మీరు ఆల్రెడీ కొంతమంది సెకండ్ ఇయర్ ఉండొచ్చు, థర్డ్ ఇయర్ ఉండొచ్చు, లేకపోతే ఫోర్త్ ఇయర్ ఉండొచ్చు, లేకపోతే ఎడ్యుకేషన్ అయిపోయి ఉండొచ్చు. కానీ మనకి ఇంకా ఒక మైండ్లో మనకి ఒక ఐడియా రాలేదు, మనం ఏ స్కిల్ తీసుకుంటే మన కెరీర్ బాగుంటుంది అనేది ఐడియా రాలేదు. కాబట్టి ఆ, అందరూ ఏం చేస్తారు, మీకు అడ్వైస్ ఇస్తారు, ఇది నేర్చుకో, అది నేర్చుకో అని చెప్తారు. కానీ ఏం చెప్తారు, మీకు ఒక డైరెక్షన్ ఇవ్వరు, ఒక రోడ్ మ్యాప్ ఇవ్వరు. సో ఇక్కడ మీకు ఇన్ స్కిల్స్ మేట్ యూ విల్ గెట్ దట్ డైరెక్షన్, we will provide you the direction. So we won't give just advice, we'll provide you the direction also. Okay, సో దానివల్ల మనకి ఏమవుతుందంటే, మీరు ఇంత ఇన్ఫర్మేషన్ వల్ల కన్ఫ్యూజన్లో ఏమవుతారంటే, సరే నేను ఈ కన్ఫ్యూజన్లో ఉన్నాను, నాకు ఇప్పుడే అంటే ఈ ఇయర్లో నాకు జావా వస్తుంది, నెక్స్ట్ ఇయర్లో నాకు ఎంఎల్ వస్తుంది, నెక్స్ట్ ఇయర్ డేటా స్ట్రక్చర్స్ వస్తుంది, ఆ తర్వాత డేటాబేస్ గురించి వస్తుంది, అది కాలేజీలోనే ఎలా వస్తుంది, నేను అలా నిదానంగా నేర్చుకుంటాను, ఆ తర్వాత ఆ కాలేజ్ ఇచ్చిన నాలెడ్జ్తోనే నేను జాబ్ తెచ్చుకుంటాను. లేకపోతే చెప్తారు, ఇది సరిపోదు నీకు, నాలాంటి వాళ్ళు చెప్తారు, ఇది సరిపోదు నీకు, నువ్వు ఏదైనా నేర్చుకోవాలంటే అప్పుడు ఏం చెప్తారు, సరేలే నేను పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాను అనమాట, ప్రోక్రాస్టినేషన్. నేను రేపు నేర్చుకుంటాలే, ఎల్లుండి నేర్చుకుంటాలే, ఫస్ట్ ఇయర్లో నేర్చుకుంటా, సెకండ్ ఇయర్లో నేర్చుకుంటాలే. ఆ తర్వాత ఒకవేళ మీరు ఆ, ఏమవుతుందంటే, ఒకవేళ నేను చెప్పాను, నేను సేల్స్ ఫోర్స్ నేర్చుకోమన్నాను, ఓకే మీరు సరే నేను సేల్స్ ఫోర్స్ నేర్చుకోవాలంటే నాకు ఇంత అమౌంట్ అవుతుంది, ఇంత టైం పడుతుంది. కాబట్టి ఒకవేళ నేర్చుకున్న తర్వాత నాకు జాబ్ రాకపోతే ఎలా? జావా నేర్చుకున్నాను, నా బ్యాక్గ్రౌండ్ వచ్చి ఏఎంఎల్, డేటా సైన్స్, నేను దాని మీద పోవచ్చు కదా, దాని మీద నా కెరీర్ ఉంటుంది కదా, ఎందుకు ఇది నేను నేర్చుకోవాలి? నేను ఆ తర్వాత నా డిగ్రీ వచ్చినాక నేను చెక్ చేసుకుంటాను అని అనుకోవచ్చు. దానివల్ల ప్రోక్రాస్టినేషన్ చేస్తూ ఉంటారు, అంటే పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు స్కిల్ నేర్చుకోవడానికి. నెక్స్ట్ భయపడతా ఉంటారు, ఏ స్కిల్ నేర్చుకోవాలని భయపడతా ఉంటారు. ఆ తర్వాత కోర్స్ షాపింగ్. ఇంకో ఏమవుతుందంటే, ఈరోజు జావా నేర్చుకుంటారు, నేను వేరే వాళ్ళు చెప్పారని, నెక్స్ట్ డే వచ్చి సేల్స్ ఫోర్స్ నేర్చుకుంటారు, వేరే వాళ్ళు చెప్పారని, లేకపోతే నేను చెప్పానని. అట్లా ప్రతిదీ జంప్ చేస్తూ ఉంటారు, కానీ దేని మీద క్లారిటీ ఉండరు. దానివల్ల మాస్టరీ, నువ్వు దేంట్లో మాస్టర్గా ఉండలేవు అనమాట. మాస్టర్ అంటే నువ్వు ప్రొఫెషనల్గా ఉండలేవు. కాబట్టి దానివల్ల నీ ప్రోగ్రెస్ జీరో ప్రోగ్రెస్. సో నేనేం చెప్తున్నా అంటే, ఇవన్నీ ఈ ట్రాప్లో పడకుండా గో విత్ వన్ లర్నింగ్ పాత్. ఓకే, సో ర్యాండమ్గా లర్న్ చేయకుండా యూ గో విత్ వన్ పాత్, ఓకే, విచ్ విల్ గైడ్ యూ హియర్. సో ఆర్ యూ క్లియర్ టిల్ దిస్ పాయింట్? సో హియర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్ లైక్, సో ద రియల్ ప్రాబ్లం వచ్చి, మీరు ఏ టెక్నాలజీ నేర్చుకుంటా అనేది ప్రాబ్లం కాదు, మీ తెలివితేటల ప్రాబ్లం కాదు, మీ డిగ్రీ ప్రాబ్లం కాదు. మీ ప్రాబ్లం ఏంటంటే, మీకు మీ కెరీర్ మీద ఒక క్లారిటీ కావాలి, అదే మీ ప్రాబ్లం. యూ అగ్రీ? ఎవరు అగ్రీ చేస్తారో వాళ్ళంతా ఎస్ టైప్ చేయండి. లేదు నేను అగ్రీ చేయను, ఇదంతా ఫాల్స్, ఇదంతా ఫేక్ అనేవాళ్ళు నో టైప్ చేయండి. వీఆర్ ఇన్ ద ఫస్ట్ హాఫ్. మనం ఒక ఫస్ట్ హాఫ్ కంప్లీట్ చేసాం ఇప్పుడు. అంటే ఏంది మన క్వశ్చన్ ఏంది, మన స్కిల్స్ అవన్నీ చూసుకుంటూ వచ్చాం, కంపెనీస్ ఎవరిని హైర్ చేస్తుందని చూసాము. దాంట్లో అంతా స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని వచ్చింది. ఆ స్కిల్స్లో మనం ఏ స్కిల్ తీసుకోవాలి అనేది క్లారిటీ, అంటే మనకి ఇప్పటివరకు చాలా కన్ఫ్యూజన్ ఉంది. కాబట్టి మన పూర్తి కన్ఫ్యూజన్ ఏంటంటే, మన టెక్నాలజీ కాదు, ఆ తర్వాత మన తెలివితేటలు కాదు, మన డిగ్రీ కాదు. మన ప్రాబ్లం ఏంటంటే, ఏ కెరీర్ చూస్ చేసుకునే అనేది ఆ క్లారిటీ ప్రాబ్లమే మంది అనేవాళ్ళు ఎస్ చేయండి, ఎస్ అని టైప్ చేయండి.
ఓకే. థాంక్స్. సో, ఆ తర్వాత నెక్స్ట్ క్వెషన్. కెరీర్ క్లారిటీ ప్రాబ్లమ్ అనుకున్నాం. ఇప్పుడు మనం ఏ కెరీర్ ఎంచుకోవాలి? కెరీర్ అంటే ఒక టెక్నాలజీ. ఏ టెక్నాలజీ ఎంచుకోవాలి? ఆ తర్వాత మన క్వెషన్ ఏం చేసుకోవాలంటే, మనకి ఇప్పుడు ఏ టెక్నాలజీ ట్రెండింగ్‌లో ఉంది? ఇప్పుడు ఏ టెక్నాలజీ ట్రెండింగ్‌లో ఉంది? ఏఐ, ఎంఎల్, డేటా సైన్స్ అవి చాలా ట్రెండింగ్‌లో ఉంది. మీరు అప్పుడు అంత ట్రెండింగ్‌లో ఉంటే అది ఏదైనా సరే ఎంత హైట్ ఎళ్తదో అంత కింద పడిపోతది. ఏ టెక్నాలజీ అయినా సరే. ఎందుకంటే ఈరోజు ఫస్టు మనకి చాట్‌జీపీటీ వచ్చింది. నేను జస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఇప్పుడు ఏఐ బూమ్ ఎప్పుడొచ్చింది మనకి? చాట్‌జీపీటీతో స్టార్ట్ అయింది. చాట్‌జీపీటీ స్టార్ట్ అయింది. అందరూ చాట్‌జీపీటీ మీద పడ్డారు. ఆ తర్వాత నెక్స్ట్ జెమినీ ఏఐ వచ్చింది. మైక్రోసాఫ్ట్ కోపైలట్ వచ్చింది. అట్లా చాలా కంపెనీస్ ఏఐ మీద ఇన్వెస్ట్ చేస్తా వచ్చాయి. ఏఐని ఇంప్రూవ్ చేయడానికి. సడన్‌గా క్లాడ్ వచ్చింది. క్లాడ్ ఏఐ వచ్చే కొందికి ఇవన్నీ పడిపోయాయి. సడన్‌గా పడిపోయాయి అన్నీ. ఎందుకు? నెక్స్ట్ క్లాడ్ కాకుండా ఇంక నెక్స్ట్ వేరే రావచ్చు. ఇఫ్ యూ నువ్వు చాట్‌జీపీటీ నేర్చుకున్నావంటే, చాట్‌జీపీటీలో ఉండే ఎల్ఎల్ఎమ్స్ అవన్నీ నేర్చుకున్నావంటే, ఇప్పుడు క్లాడ్ వచ్చింది. నువ్వు క్లాడ్ నేర్చుకుంటావు. నెక్స్ట్ వేరేదొస్తది. యూ హావ్ టు కీప్ ఆన్ అప్‌గ్రేడింగ్ యువర్ సెల్ఫ్. అంటే దాంట్లో కరెక్ట్ ఏఐ గురించి కరెక్ట్‌గా నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే టెక్నాలజీ లేదు. అంటే ఏంది? ట్రెండింగ్ టెక్నాలజీ మీద పోవద్దు. నీకు ఏ కెరీర్ రైటో అది చూస్ చేసుకో. అంటే ట్రెండింగ్ టెక్నాలజీ మీద వెళ్తే అది ఈ రోజు ట్రెండింగ్ అవ్వచ్చు, రేపు సడన్‌గా పడిపోవచ్చు. అంటే నీకు అంటే ఈ రోజు దానికోసం చాలా డబ్బులు ఇన్వెస్ట్ చేసావు, టైం ఇన్వెస్ట్ చేసావు. సెకండ్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్‌కంతా అది పడిపోతది. నువ్వు హావ్ టు అప్‌గ్రేడ్. అగైన్ యూ నీడ్ టు స్పెండ్ యువర్ టైమ్ అండ్ యూ హావ్ టు స్పెండ్ యువర్ మనీ. సో, వెన్ యూర్ టేకింగ్ ఏ రైట్ డెసిషన్, మీరు ఎలా అడగాలంటే ఏ టెక్నాలజీ ట్రెండింగ్‌లో ఉందని కాదు. ఏ కెరీర్ నాకు రైటు. ఓకే. సో దట్ రైట్ కెరీర్ లీడ్స్ టు రైట్ టెక్నాలజీ. మీరు ఏ కెరీర్ మీకు రైట్ అనిపిస్తుందో అప్పుడు ఆ కెరీర్తో వెళ్ళాలి. మీకు ఇంకా దాని నెక్స్ట్ క్వశ్చన్ రావచ్చు. అప్పుడు నాకు ఏ కెరీర్ రైట్ అని నేను ఎలా చూస్ చేసుకోవాలి? ఓకే. సో ఏ కెరీర్ రైట్ అని నేను అనుకోవాలి. సో మీరేమనుకుంటారు? ఏ కెరీర్ రైట్ అంటారు? మనకి ఏ జాబ్ అయితే హై పేయింగ్ శాలరీ ఇస్తుందో, ఓకే, హై పేయింగ్ శాలరీ ఇస్తుందో అది మనకి మనకి మంచిది. మన అజంప్షన్ ఏంది? ఇప్పుడు నువ్వు చూసేది ట్రెండింగ్ చూస్తావా? మనకి హై పేయింగ్ సాలరీ ఏది ఇస్తదో చూస్తావా? జస్ట్ టైప్. మీకు హై పేయింగ్ జాబ్ కావాలా? ట్రెండింగ్ కావాలా? లేకపోతే హై పేయింగ్ ప్లస్ ట్రెండింగ్ కావాలా? జస్ట్ టైప్ ఇన్ చాట్. మీకు హై పేయింగ్ జాబ్ కావాలా? ట్రెండింగ్ జాబ్ కావాలా? లేకపోతే హై పేయింగ్ ప్లస్ ట్రెండింగ్ జాబ్ కావాలా? యూ కెన్ జస్ట్ టైప్ దట్ ఇన్ ద చాట్ బాక్స్. సో యాక్చువల్‌గా మనం చూస్తా ఉంటాం. మన కెరీర్ గ్రాఫే చూస్తా ఉంటాం చాలామంది. ఇప్పుడు ఆల్మోస్ట్ నాకు 16 ఇయర్స్ ప్లస్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. నా ఫ్రెండ్స్ ఉంటారు. కొంతమంది వాళ్ళకి హై పేయింగ్ జాబ్స్ ఉంటాయి. కానీ నేను లో పేయింగ్ జాబ్స్. నేను ఎగ్జాంపుల్ నేను ఫ్యూచర్ గురించి భయపడతా ఉండొచ్చు. ఎందుకు భయపడుతుంటాను? ఎందుకు కొంతమంది ఐటీ జాబ్‌లో ఆహ్, కంటిన్యూ అవ్వలేరు. కొంతమంది హై పొజిషన్‌కి వెళ్ళిపోయి ఉంటారు ఫ్యూచర్‌లో. కొంతమంది లో పేయింగ్‌లో ఉంటారు. ఆ తర్వాత వరీ అవుతా ఉంటారు. ఎందుకంటే దే హావ్ అవుట్‌డేటెడ్ స్కిల్స్. మెంటర్‌షిప్ లేదు. మార్కెట్ షిఫ్ట్స్. అదే చెప్తున్నా కదా! ఈరోజు ఒక జాబ్‌లో ఉంటారు. ఏదో ఒక జాబ్ ఫస్ట్ మనం బయటొస్తేనే ఏదో ఒక జాబ్ చేసి జాయిన్ అయిపోవాలని నీ ఐటీ డిగ్రీ పక్కన పెట్టేసి నెట్వర్కింగ్ జాబో, లేకపోతే సేల్స్ జాబో, లేకపోతే ఏదో ఒక జాబ్, లెక్చరర్ జాబో ఏదో ఒక జాబ్ చేసుకుంటావు. ఆ తర్వాత కొన్ని రోజులు చేస్తావు. కొన్ని రోజులు చేసిన తర్వాత మళ్ళీ అనుకుంటావు నా కెరీర్ గ్రోత్ లేదు. నా ఫ్రెండ్ నీతో చదివిన తర్వాతనే నువ్వేమో పర్సెంటేజ్ 80, 90% 9 సీజీపీఏ, 10 సీజీపీఏ తెచ్చుకుంటావు. కానీ నీ ఫ్రెండ్ మాత్రం వెళ్ళిపోతా ఉంటాడు. దూసుకొని వెళ్ళిపోతా ఉంటాడు. అతను కాలేజ్‌కి వచ్చుండడు. మార్క్స్ సరిగ్గా వచ్చుండవు. కానీ అతను ఎందుకు వెళ్ళిపోతున్నాడు? ఒక రైట్ స్కిల్ తీసుకున్నాడు. రోడ్ మ్యాప్ తీసుకున్నాడు. దూసుకొని వెళ్ళిపోతున్నాడు. కానీ మనమేంది? మనకొక రైట్ రోడ్ మ్యాప్ లేదు. ఏం లేదు. మనం జస్ట్ అడ్జస్ట్‌మెంట్స్. మన కెరీర్‌ని అడ్జస్ట్ చేస్తా వచ్చాం. అడ్జస్ట్ చేసుకుంటా వెళ్తే ఏమవుతది? ఫస్ట్ ఇయర్ నువ్వు ఏదో ఒక జాబ్ జాయిన్ అవుతావు. నీకది అది సరిపోలేదు. నెక్స్ట్ నెక్స్ట్ వేరే స్కిల్ నేర్చుకుంటావు. అది సరిపోలేదు. వేరే స్కిల్ నేర్చుకుంటావు. అట్లా షిఫ్ట్‌లు కొడతా ఉంటావు. అట్లా షిఫ్ట్ కొట్టకుండా నువ్వు స్టార్టింగే నీ హై పేయింగ్ జాబ్ నువ్వు అనుకున్నావు. సౌమ్య చెప్పింది తనకి హై పేయింగ్ జాబ్ కావాలి. ఆ హై పేయింగ్ జాబ్ ఏ టెక్నాలజీ ఇస్తుంది? ఆ టెక్నాలజీని నువ్వు గ్రాప్ చేసావంటే ఆటోమేటిక్గా నిన్నెవరు ఆపరు ఇంకా. నువ్వు ఆ రోడ్లోనే వెళ్ళిపోతావు. ఆ రోడ్ మ్యాప్ వేసుకుంటావు. ఆ రోడ్ మ్యాప్లోనే వెళ్ళిపోతావు. లేదు, నేను ట్రెండింగ్ జాబ్ వెళ్ళాలి అంటున్నావు. అప్పుడు ఏది ట్రెండింగ్ ఉంది కరెంట్ సిచ్యువేషన్లో ఆ ట్రెండింగ్ పట్టుకుంటావు, దాంతో వెళ్ళిపోతావు. అట్లా మీరు ఆ కెరీర్ ఎంచుకునేటప్పుడు వెన్ యూ చూస్ యువర్ కెరీర్ యూ హ్యావ్ టు బీ లైక్ వెరీ
క్లియర్ అబౌట్ యువర్ కెరీర్ రోడ్ మ్యాప్. దట్ మీన్స్ మీరు అది వేసుకునేటప్పుడు ఫస్ట్ మీరు చూస్ చేసుకునేటప్పుడు ట్రెండింగ్గా హైపేయింగ్గా లేకపోతే రెండు చూస్ చేసుకున్నప్పుడు లేకపోతే ఏ రోల్ వెళ్ళాలనుకున్నారు మీరు. అర్థమవుతుందా? మీరు డెవలపర్ రోల్ వెళ్ళాలనుకుంటున్నారా, లేకపోతే లీడర్షిప్ రోల్ వెళ్ళాలనుకుంటున్నారా, లేకపోతే కమ్యూనికేషన్ రోల్ వెళ్ళాలనుకుంటున్నారా, అట్లా ఏ రోల్ వెళ్ళాలనుకుంటున్నారో ఆ రోల్ మీకు ఏది సూట్ అవుతుందో. అంటే అందరూకి ఒకే టాలెంట్ ఉంటుందని కాదు. అందరూ డెవలపర్స్ అయిపోలేరు. అందరూ టెక్నికల్ ఆర్కిటెక్ట్ అయిపోలేరు. అందరూ సీఈఓలు అయిపోలేరు. సో యూ హ్యావ్ యువర్ ఓన్ టాలెంట్, యూ హ్యావ్ యువర్ ఓన్ బ్యాక్గ్రౌండ్. సో బేస్డ్ ఆన్ దట్ దాన్ని చూస్ చేసుకొని మీరు మీ కెరీర్ని చూస్ చేసుకోవాలి. ఓకే. సో ఇంకా నేను మీకు ఇంకా క్లారిటీ రాకపోయి ఉండొచ్చు. నేను ఇంకా నెక్స్ట్ ఏం తీసుకోవాలి. సో ఫస్ట్ యూనిట్ ఐడెంటిఫై మనకి మార్కెట్లో ఏ జాబ్స్ ఉన్నాయి. ఇవి అనమాట 6 టైప్ ఆఫ్ ఎంప్లాయ్ వర్కింగ్ ఇన్ ఇండియన్ ఐటీ మార్కెట్. ఒకరు లీడర్స్, డెవలపర్స్, కమ్యూనికేటర్స్, గ్రంట్ వర్కర్స్, కన్సల్టెంట్స్. లీడర్స్ అంటే మనకి సీఈఓలు, మేనేజర్స్, వాళ్ళు ఆ లెవెల్లో ఉండే వాళ్ళంతా లీడర్స్, కంపెనీ రన్ చేసేవాళ్ళు. డెవలపర్స్ అంటే ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, ఆ తర్వాత ఏఐ డెవలపర్స్, టెక్ క్యారెక్టర్స్ వాళ్ళంతా డెవలపర్ కింద ఆ ఈ దీని కింద వస్తారు. కమ్యూనికేటర్స్ మనకి హెచ్ఆర్స్ ఉంటారు. హెచ్ఆర్స్, స్క్రమ్ మాస్టర్స్, బిజినెస్ అనలిస్ట్, ప్రాజెక్ట్ కోఆర్డినేట్స్, వీళ్ళంతా ఒక ఈ లెవెల్లో. గ్రంట్ వర్కర్స్ అంటే టెస్టింగ్ చేసేవాళ్ళు, క్యూఏ జాబ్స్, సపోర్టింగ్ చేసేవాళ్ళు, సిస్టమ్ అడ్మిన్స్, నెట్వర్కింగ్ మీద జాబ్ చేసేవాళ్ళు గ్రంట్ వర్కర్స్ అంటారు అనమాట. ఆ తర్వాత కన్సల్టెంట్స్ అంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేసేవాళ్ళు. ఆ తర్వాత అంటే ఏదైనా సొల్యూషన్ కావాలి, నాకు ఇది ప్రాబ్లము, నువ్వు ఒక కంపెనీ నాకు ఈ సొల్యూషన్ కావాలంటే వాళ్ళు కన్సల్టెంట్ ఇస్తారనమాట. ఇట్లా చేయి అలా చేయని ఇస్తారనమాట. క్రాస్ డొమైన్ ఎక్స్పర్ట్స్, క్లయింట్ ఫేసింగ్ ఓనర్స్, టర్న్ ఓవర్ స్పెషలిస్ట్. అంటే మనకి ఈ 5 టైప్స్, ఇవి 5 టైప్స్ ఉంది. నేను 6 టైప్స్ అని పెట్టాను, ఇంకో 6 టైప్ చెప్తాను. ఈ 5 టైప్సే మనకి మార్కెట్లో ఉండేది. మీరంటే మీ బ్యాక్గ్రౌండ్ ప్రకారం మీరు దీంట్లో ఏ బాక్స్లో మీరు ఫిట్ అవుతారో చెక్ చేసుకోండి. మీ కెరీర్ స్టార్ట్ చేయాలంటే మీరు ఏ బాక్స్లో వెళ్ళాలనుకుంటున్నారు. లీడర్గా వెళ్ళాలనుకుంటారా, డెవలపర్గా వెళ్ళాలనుకుంటారా, కమ్యూనికేటర్ వెళ్ళాలనుకుంటారా, గ్రంట్ వర్కర్గా వెళ్ళాలనుకుంటారా, కన్సల్టెంట్గా వెళ్ళాలనుకుంటారా. సో మీరు చూస్ చేసుకున్నప్పుడు ఇది ఏంటంటే ఏది మనకి ఫ్యూచర్ ఇస్తుంది అలాంటి దాంట్లో వెళ్ళాలి మీరు. దర్ ఇస్ వన్ మోర్. ఇవి 5 టైప్స్, 6 టైప్ ఉన్నా అనమాట. 6 టైప్ ఎవరంటే ఆల్వేస్ కన్ఫ్యూజ్డ్. 6 టైప్ ఆఫ్ జాబ్ కూడా ఉంది, కేటగిరీ కూడా ఉంది. అది 5 కేటగిరీస్ మనకి ఉండేవాళ్ళు. మనకి 6th కేటగిరీ ఏంటంటే వాళ్ళు ఎప్పుడూ కన్ఫ్యూజన్లోనే ఉంటారు. అంటే మనలాగా చాలా మందిలో 90% మంది ఈ 6th టైప్ అనమాట. మనకి ఎక్కడ వెళ్ళాలి, మనకి లీడర్షిప్లో వెళ్ళాలా, డెవలపర్గా వెళ్ళాలా, లేకపోతే గ్రంట్ వర్కర్గా వెళ్ళాలా, లేకపోతే కన్సల్టెంట్గా వెళ్ళాలా, ఏది తెలియదు మనకి. కమ్యూనికేటర్కి వెళ్ళాలా, హెచ్ఆర్కి వెళ్ళాలి, అట్లా అవి తెలియదు మనకి. ఏ బాక్స్లో ఫిట్ అవుతాం మనకు తెలియదు. మనం దీన్ని కన్ఫ్యూజన్ మోడ్. ఎందుకంటే మనకి తెలియదు మనం ఏ దేంట్లో ఫిట్ అవుతాం మనకు తెలియదు. కాబట్టి ఏమవుతుంది, మనం అన్సేఫ్గా ఫీల్ అవుతాం. జాబ్ అంటే ఏ జాబ్కి వెళ్ళినా మనం అన్సేఫ్గా ఫీల్ అవుతాం. అంటే ఇది నాకు ఇది సరిపోదు, ఈ రోజు నాకు సరిపోదు. అంటే చాలా మందికి ఈ క్వశ్చన్ ఉంటుంది. అంటే జాబ్ వచ్చిన తర్వాత ఇది నాకు కరెక్ట్ కాదు కాబట్టి, లేకపోతే మార్కెట్ ఎప్పుడు బ్యాడ్గా ఉంది, నేను వెళ్ళిపోతాను. ఆ తర్వాత రెడీ టు క్విట్ ద ఎనీ టైం. అంటే ఏం చేస్తారు, జాబ్ చేస్తారు, 1 ఇయర్ 2 ఇయర్స్ చేస్తారు, క్విట్ అయిపోతారు. ఆ తర్వాత ఏం చేస్తా ఉంటారు, బెటర్ జాబ్ కోసం ఎతుకుతూనే ఉంటారు. ఎందుకంటే నాకు ఇది ఫిట్ కాదు, ఈ రోల్ ఫిట్ కాదు, ఈ రోల్ ఫిట్ కాదు. అంటే ఫస్ట్ నువ్వు నీ కెరీర్ నువ్వు 5 బాక్సెస్లో నువ్వు దేంట్లో ఫిట్ అవుతావు చూసుకుంటే ఇదంతా మీకు ఉండదన్నమాట. నీకు కన్ఫ్యూజన్ ఉండదు. 6 టైప్ అనేది ఆల్వేస్ కన్ఫ్యూజన్ ఉండదు. యూ హ్యావ్ టు బి ఫస్ట్ సెలెక్ట్ యువర్ క్యాపబిలిటీ. నువ్వు లీడరా, డెవలపరా, కమ్యూనికేటరా, గ్రంట్ వర్కరా, కన్సల్టెంటా, ఏదో ఒకటి నువ్వు ఫస్ట్ చూస్ చేసుకుంటే నువ్వు ఈ కేటగిరీలో ఉండవు. బట్ వీఆర్ ఆల్ ఇన్ దిస్ కేటగిరీ నవ్. అందుకే నేను మీకు సెషన్ ఇస్తున్నాను. నేను వన్ ఆఫ్ దిస్ టైప్. ఈ 6 టైప్లో నేను ఉన్నాను వెన్ ఐ స్టార్ట్ మై కెరీర్. ఆ తర్వాత ఈ మెయిన్ ఈ స్కిల్స్ మేట్స్ పెట్టింది కూడా అలాంటి కన్ఫ్యూజన్ వేరే వాళ్ళకి ఉండకూడదు. వెన్ ఐ కాంటాక్ట్ ఫ్యూ పీపుల్, రైట్, యువర్ ఫ్రెండ్స్ ఓన్లీ, వన్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్. సో వెన్ ఐ కాంటాక్ట్ విత్ దెమ్, దే ఆర్ నాట్ షూర్, వాళ్ళకి అసలు అవేర్నెస్ లేదు, నేనేం చేస్తున్నా నాకు తెలియదు, నా రోడ్ మ్యాప్ లేదు నాకు. దట్ ఐడియా గివ్ మీ టు స్టార్ట్ ద స్కిల్స్ మేట్ సొల్యూషన్స్. ఓకే. సో if you're in the 6th type, you are always confused, right? If you're in the 6th type, so you are in the correct path. So we will give that guidance. We prepared a framework here, career compass framework. So career compass ante campus కాదు, ఇది compass is nothing but దిక్సూచి. సో మీరు చూసుంటారు, కంపాస్ని చూసుంటారు. అది నార్త్ సౌత్ పోల్ ఉంటుంది. మీకు ఏదైనా డైరెక్షన్ కావాలంటే దాన్ని పెట్టుకుని వెళ్తూ ఉంటారు డైరెక్షన్లో. ఓకే.
అలాంటి మేము వి స్టార్టెడ్ దిస్ కెరీర్ కంపాస్ ఫ్రేమ్వర్క్ టు గైడ్ యూ టు ల్యాండ్ ఇన్ టు ఏ గుడ్ కెరియర్. సో ఆర్ యూ గుడ్ నౌ? So which type you are in this 6 types of job, right? Please type in the chat. I will just put here. These are the 5 types, and 6 type is like confused state. So which one suits you here? Leader, developer, communicator, granta, consultant. సో లేకపోతే 6 type అంటే మనం ఇంకా మీకు హై మీకు ఇంకా నేను ఆ గైడెన్స్ ఇస్తాను కరెక్ట్గా. జస్ట్ టైప్ అంటే మీరు ఈ సెషన్ జాయిన్ కాకముందు ఏ టైప్లో ఉన్నారు మీరు అంటే ఏ టైప్లో మీకు జాబ్ చేయాలనుకున్నారు అనే ఐడియా ఉంటే ఇది చూసుకోండి ఒకసారి మళ్ళీ, అది టైప్ చేయండి. లేదు నాకు ఎంతవరకు ఐడియా లేదు అంటే 6 type అని టైప్ చేయండి. ప్లీజ్ మీరు కమ్యూనికేట్ అవ్వాలి. ఓకే, టైప్ 2. అట్లీస్ట్ ఐ హియర్ లైక్ డెవలపర్. సో టైప్ 6. సో గుడ్ టు హియర్ యువర్ కమెంట్స్ హియర్. సో విల్ ప్రొసీడ్. సో ఇఫ్ యూ నువ్వు టైప్ 2 వెళ్ళాలన్నా కూడా ఎలాంటి కెరీర్ చూస్ చేసుకోవాలి అనేది మనం చూద్దాం ఇప్పుడు. సో వాట్ ఈస్ కెరీర్ కంపాస్? Okay, so we need to understand what is SkillsMate also. So I'm just introducing SkillsMate Career Compass framework here. So to land you to your final goal. సో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మేము చెప్తాము మీ ఫైనల్ గోల్ రీచ్ అయ్యేంత వరకు. స్కిల్స్ మేట్ అనేది నేమ్ ఎలా వచ్చిందంటే, నీకు ఒక క్లాస్మేట్ ఉంటాడు, బెంచ్ మేట్ ఉంటాడు, హాస్టల్ మేట్ ఉంటాడు. టు షేర్ యువర్ థింగ్స్, రైట్? నీ నీ మనసులో పంచుకోవడానికి ఒకరు ఉండాలి కదా. అది క్లాస్మేట్ అవ్వచ్చు, స్కూల్ మేట్ అవ్వచ్చు, కాలేజ్ మేట్ అవ్వచ్చు, రూమ్మేట్ అవ్వచ్చు, బెంచ్ మేట్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. సేమ్ అదేవిధంగా వీఆర్ స్కిల్స్ మేట్. సో మీకు స్కిల్స్ పంచుకుంటాం, మీతో స్కిల్స్ పంచుకునే దానికి ఒక బడ్డీ ఈ స్కిల్స్ మేట్ అనమాట. సో హియర్ హౌ యూ ట్రీట్ యువర్ క్లాస్మేట్, బెంచ్ మేట్ లైక్ దట్, రైట్? యూ కెన్ ఆల్సో ఫీల్ ద సేమ్ ఫీలింగ్ విత్ ద స్కిల్స్ మేట్ ఆల్సో. సో మీతో స్కిల్స్ పంచుకోవడానికే మీకు ఈ స్కిల్స్ మేట్ ఉంది. యు ఆర్ గుడ్ టు కొలాబరేట్ విత్ అస్ and share your skills here. Learn your skills and share your feelings about your career without any thing. Okay, మీరు ఏది ఫీల్ అవ్వడం అవసరం లేదు. మీకు ఎలాంటి నా పరిస్థితి ఇది, మై సిచ్యువేషన్ ఇస్ దిస్, సో నేను ఎలా నా కెరీర్ ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అనేది మీరు ఇక్కడ నేర్చుకోవచ్చు. ఓకే, సో ద ఫ్రేమ్వర్క్ ఏంటంటే ఇది, వి బిల్డ్ దిస్ ఫ్రేమ్వర్క్ ఐటీ కెరీర్ కంపాస్ రోడ్ మ్యాప్. మీ రోడ్ మ్యాప్ ఇలా బిల్డ్ చేస్తాం అనమాట. సో ట్రెడిషనల్ అప్రోచ్, మీరు నార్మల్గా ఇప్పటివరకు ఇది వెబినార్ రానంతవరకు ఏం చేస్తున్నారు? యూట్యూబ్ మెయిన్, మన యూట్యూబ్లో చూస్తున్నాం. ఆల్రెడీ నేను చెప్పాను, యూట్యూబ్ చూడడం వల్ల మీకు నాలెడ్జ్ వస్తుంది కానీ ప్రాక్టికల్ స్కిల్స్ రావు. మీకు ఒక ఐడియా వస్తుంది కానీ ఎలా ముందుకెళ్ళాలో తెలియదు. యూట్యూబ్ అనేది అంతా ఏంటంటే ఒక ట్రైలర్ లాగా. వాళ్ళు నువ్వు సినిమా చూడాలంటే నువ్వు ఖచ్చితంగా టికెట్ పెట్టి వెళ్ళాల్సిందే. ట్రైలర్ ఎక్కడన్నా చూడొచ్చు, మీరు యూట్యూబ్లో చూడొచ్చు, మీ ఫోన్లో చూడొచ్చు, ఏడన్నా. ట్రైలర్ చూడడానికి డబ్బులు అవసరం లేదు. యూట్యూబ్లో ఉండే వీడియోస్ అన్నీ ట్రైలర్సే. వాళ్ళు ఒక ట్రైలర్ పెట్టి మీకు సినిమాకి రప్పించడానికి వాళ్ళు చేసే మొత్తము ఒక ట్రాష్. అది ట్రాష్ అని చెప్పను, సినిమాకి రప్పించడానికి వాడే సాధకం. వాళ్ళ మెయిన్ గోల్ ఏంటంటే వాళ్ళ కోర్స్ కొనుక్కోవాలి, ఏది చేయాలి. యూట్యూబ్లో వచ్చేవన్నీ జస్ట్ ఫర్ అడ్వర్టైజ్మెంట్స్, వాళ్ళ యాడ్లు, ఒక ట్రైలర్ మాత్రమే. మీరు యాక్చువల్ చూడాలంటే యాక్చువల్ సినిమా చూడాలంటే మీరు టికెట్ పెట్టి చూడాల్సిందే. ఓకేనా? మీరు అనొచ్చు మేము ఓటీటీలో చూస్తాము, ఓటీటీ అయినా సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే. లేకపోతే మేము పైరసీ చూస్తాం. అది మీ ఇష్టం, మీరు ఎలా చూస్తున్నారు అనేది కాదు. యూట్యూబ్లో ఉండేది జస్ట్ ఫర్ ట్రైలర్స్. సో మీరు ర్యాండమ్ యూట్యూబ్ లెర్నింగ్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత నో ప్రాక్టికల్ ప్రాజెక్ట్స్, మీరు ఏది ప్రాక్టికల్ ప్రాజెక్ట్ చేయరు. జస్ట్ అంటే మిమ్మల్ని అందరినీ అనడం లేదు, కొంతమంది 90% ఇంక్లూడింగ్ మీ వెన్ ఐఎమ్ డూయింగ్ మై బీటెక్. ఓకే, ప్రాక్టికల్ ప్రాజెక్ట్ చేయరు. కెరీర్ స్ట్రాటజీ ఉండదు, ఒక వ్యూహం ఉండదు. నేను దీంట్లో వెళ్ళాలి చూపించాను కదా, 6 types చూపించాను కదా మీకు. ఆ 6 typesలో మనం ఎక్కడ ఫిట్ అవుతాం మనకే తెలియనప్పుడు మనం ఏం చేస్తామంటే, మనం ఏది వస్తే అది సరేలే, అయిపోయినాక చూద్దాము, ఏది వస్తే అది చేస్తాను అనేది క్లారిటీ ఉండకపోవడం వల్ల మీరు ఏమవుతున్నారంటే ఒక ఐటీ కూలీలాగా అయిపోతారు అనమాట. యు ఆర్ నాట్ ఏ లీడర్స్. ఇఫ్ యూ వాంట్ లీడర్, మీకు స్ట్రాటజీ ఉండాలి. నువ్వు ఎలా వెళ్తున్నావు, నీకు టార్చ్ చేసుకుని వెళ్ళాలి. నువ్వు చీకట్లో వెళ్ళకూడదు. చీకట్లో వెళ్ళాలంటే నువ్వు వెళ్ళొచ్చు, నువ్వు గమ్యం చేరొచ్చు, కానీ దాంట్లో చాలా ఆటుపోట్లు ఉంటాయి. వీ విల్ వర్క్ యాజ్ ఎ టార్చ్ బేరర్ టు యూ. సో మీకు టార్చ్ చేసి మీకు మీ గోల్ చూపిస్తాం. ఓకే, ఇంటర్వ్యూ రిజెక్షన్స్.
మీరు అలా మీ మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు కాబట్టి మీరు చాలా ఇంటర్వ్యూలో రిజెక్ట్ అవుతుంటారు. కానీ స్కిల్స్ బేస్డ్ మెథడ్ ఏంటంటే వి హావ్ స్ట్రక్చర్డ్ లెర్నింగ్ పాత్. మేము ఒక పద్ధతి ప్రకారం మీకు ఇది నేర్చుకుంటే మీకు ఇది వస్తుంది అని చెప్తాం. ఆ తర్వాత రియల్ టైం ప్రాజెక్ట్స్ ఇస్తాం. నో ప్రాక్టికల్ ప్రాజెక్ట్ కాదు, రియల్ టైం ప్రాజెక్ట్స్ ఇస్తాం. మీకు లేదు కాబట్టి పోర్ట్ఫోలియో బిల్డ్ అంటే క్రెడిట్ స్ట్రాటజీ లేదు. మీ పోర్ట్ఫోలియో డెవలప్మెంట్ అంటే మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అలాంటివంతా బిల్డ్ చేసిస్తాం. అదో రెజ్యూమ్ ఆప్టిమైజేషన్. సో ఇది మీకు ఇక్కడ నేను ఒకటి హైలైట్ చేయాలి. రెజ్యూమ్ ఆప్టిమైజేషన్ ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ మనకి ఇప్పుడంతా ఏటీఎస్ సిస్టమ్ వస్తుంది అనమాట. అంటే మనకి ఏఐ వచ్చి ట్రాక్ చేస్తూ ఉంటుంది రెజ్యూమ్ అంతా. సో ఏటీఎస్ ప్రూఫ్ రెజ్యూమ్ని బిల్డ్ చేస్తాం, మాక్ ఇంటర్వ్యూస్ ఇస్తాం, ప్లేస్మెంట్ కోసం అసిస్టెన్స్ ఇస్తాం, ప్రిపరేషన్ చేపిస్తాం. సో మామూలుగా మీరేమనుకుంటారు, చాలామంది ఫస్ట్ కెరీర్ కన్ఫ్యూజన్ ఉంటారు. కానీ ఏదైనా కోర్స్ జాయిన్ అయితే లేకపోతే ఏదైనా వెబినార్ అయితే డైరెక్ట్గా మేము హై పేయింగ్ జాబ్కి వెళ్ళిపోవాలి అనుకుంటారు. కానీ డైరెక్ట్గా ఇట్లా ఎవరు, ఇది రాంగ్ వే, అంటే రాంగ్ అజంప్షన్. డైరెక్ట్ ఎవరు ఇట్లా వెళ్ళలేరు. మీరు వెళ్ళాలంటే మీకు ఒక గ్రోత్ పాత్ ఉండాలి, ఒక స్టెప్ బై స్టెప్. మీకు ఆల్రెడీ చూపించాం కదా, మీకు ఒక స్టెప్ బై స్టెప్ పాత్ ఉండాలి. ఆ స్టెప్ బై స్టెప్ పాత్ ఏంటంటే ఫస్ట్ మీకు కెరీర్ కన్ఫ్యూజన్ టు క్లారిటీ రావాలి. ఆ క్లారిటీ వచ్చినాక ఏ స్కిల్ మీరు డెవలప్ చేసుకోవాలనుకోవాలి. ఆ స్కిల్ నేర్చుకునేటప్పుడు మీకు రియల్ టైం ప్రాజెక్ట్స్ చేయాలి. రియల్ టైం ప్రాజెక్ట్స్తో పాటు మీ పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకోవాలి. మీకోసం మీరు ఒక పర్సనల్ బ్రాండింగ్ అంటే లింక్డ్ఇన్ ప్రొఫైల్ లాంటి పర్సనల్ బ్రాండింగ్ ఉండాలి. మీరు ఆ స్కిల్ మీద ఇంటర్వ్యూస్ ఎలా ఉంటాయో ప్రిపేర్ అవ్వాలి. ఇన్ని స్టెప్స్ ఫాలో అయితే డైరెక్ట్ స్టెప్ 1 స్టెప్ 7 కాకుండా మీరు స్టెప్ 2, 3, 4, 5, 6 అన్నీ క్లియర్, అంటే అవన్నీ ఎక్కితేనే, ఆ స్టెప్స్ ఎక్కితేనే మీరు 7 స్టెప్కి రీచ్ అవ్వగలుగుతారు. ఆర్ యూ విత్ మీ నౌ ఎవ్రీవన్? టైప్ ఎస్. Are you clear with this? What is career campus roadmap? Just type yes. So we'll explain you like how can you do this one. So first clarity. సో ఇక్కడ మీరు చూస్తే మేము ఇస్తామని ఉన్నాం, స్టెప్ 2లో ఉన్నాం. ఇప్పుడు మీరు కెరీర్ కన్ఫ్యూజన్లో ఉన్నారు, మేము క్లారిటీ ఇస్తామని చెప్పాం. సో వాట్ ఈస్ ద క్లారిటీ హియర్? సో క్లారిటీ అంటే, సో మీరు ఏ కెరీర్ చూస్ చేసుకుని క్లారిటీ ఇస్తామని చెప్పాను కదా. అంటే ఏంది, ఫస్ట్ నువ్వు ఏది రియల్ డిమాండ్లో ఉంది, ఆ తర్వాత నీ బ్యాక్గ్రౌండ్ అండ్ స్ట్రెంగ్స్ ఏంది. ఇప్పుడు నువ్వు నా ఐటీ డిమాండ్, ఏఐ డిమాండ్ ఉంది అనేసి ఏఐలో, అంటే నీకు అంత స్కిల్స్ లేకపోయినా నేను ఏఐలో వెళ్ళిపోతాను, ఎంఎల్ వెళ్ళిపోతాను, డేటా సైన్స్ వెళ్ళిపోతాను అని చూస్ చేసుకోకూడదు. ఫస్ట్ యూనిట్ టు చూస్ యువర్ బ్యాక్గ్రౌండ్ అండ్ స్ట్రెంగ్స్. అంటే నువ్వు ఈ దేంట్లో నీకు 6 టైప్స్ ఇచ్చాను కదా. కొంతమంది డెవలప్మెంట్ అని ఇచ్చారు. సో డెవలపర్ అంటే నువ్వు డెవలప్ చేసేదానికి ఎలాంటి కెరీర్ ఎలాంటి స్కిల్ తీసుకుంటే నువ్వు డెవలపర్కి వెళ్తావు. నువ్వు లీడర్ అవ్వాలనుకున్నావు, హెచ్ఆర్ అవ్వాలనుకున్నావు, దాని ప్రకారం వెళ్ళాలన్నమాట. ఇట్స్ లైక్ బ్యాక్గ్రౌండ్ నీ స్ట్రెంత్ ఏంది, నువ్వు కమ్యూనికేటర్ బాగా మాట్లాడతావు కాబట్టి నువ్వు హెచ్ఆర్కి వెళ్ళాలనుకున్నావు, లేకపోతే స్క్రమ్ మాస్టర్కి వెళ్ళాలనుకుంటున్నావు, అప్పుడు నువ్వు ఎలాంటి స్కిల్ నేర్చుకోవాలి. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ బ్యాక్గ్రౌండ్ అండ్ యువర్ స్ట్రెంగ్స్. సో స్టాప్ వేస్టింగ్ మంత్స్ చేసింగ్ ద రాంగ్ స్కిల్ పాత్. అంటే మీరు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని మీరు ఇష్టానికి వెళ్ళొద్దండి. మీ విల్ గివ్ యూ క్లారిటీ. వాక్ అవే విత్ ఏ క్లియర్ పర్సనల్ కెరీర్ డైరెక్షన్. వీ విల్ ప్రొవైడ్ యూ నౌ. సో ఈ సెషన్ అయిపోయే లోపల బీ బీ విత్ అస్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్. సో ఇంక ఈ సెషన్ ఇంకో 15-20 మినిట్స్ వరకు ఉంటుంది. డోంట్ గో అవే, ప్లీజ్ స్టే విత్ అస్. సో యూ విల్ గెట్ ఏ కరెక్ట్ రోడ్ మ్యాప్. మీకు ఆ రోడ్ మ్యాప్ మేము చూపిస్తాం. మీకు ఒక క్లారిటీ వచ్చేంత వరకు మిమ్మల్ని వదలం. ఓకేనా? మీరు జస్ట్ స్టే విత్ మీ లైక్ అదర్ 15-20 మినిట్స్. జస్ట్ స్టే విత్ మీ. సో డోంట్ గో అవే. ఓకే, దట్ ఈస్ మై హంబుల్ రిక్వెస్ట్. నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే సెషన్లో ఉండండి, ఇంకో 15-20 మినిట్స్ అంతే, మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ నేనేం చెప్తున్నాను, ఒక రియల్ డిమాండ్ ఉండేది వెళ్దాం అంటున్నాను, మీ స్ట్రెంత్ చూసుకోమంటున్నాను, రాంగ్ స్కిల్ తీసుకోవద్దు, కరెక్ట్ డైరెక్షన్లో వెళ్ళని చెప్తాను. అది క్లారిటీ. అంటే ఫస్ట్ మీకు తెలియాలి కదా అసలు ఆ కరెక్ట్ స్కిల్ ఏంది. అంటే స్కిల్ ఏంది, ప్రీమియం స్కిల్ జాబ్ రోల్ అని చెప్తాను నేను. మీరు ఏం తీసుకోవాలి, మీరు దేని మీద ఫోకస్ చేయాలి, ప్రీమియం స్కిల్ జాబ్ రోల్ అంటున్నాను. ప్రీమియం అంటే మనం ఏమనుకుంటున్నాం, మనం ఎప్పుడు మన లైఫ్లో ఎలా అనుకుంటున్నాం, మనం ఒక ప్రీమియం లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నాం. అంటే ఏంది, ఒక ప్రీమియం హౌస్, ప్రీమియం కార్, ప్రీమియం ఫోన్, ప్రీమియం డ్రెస్, అంటే మనకి అంతా అన్ని ప్రీమియం వే కావాలనుకుంటున్నాం. కానీ మనం జాబ్ మాత్రం ప్రీమియంది. మీరు ప్రీమియం జాబ్ తెచ్చుకున్నారంటే మీ లైఫ్ స్టైలే ప్రీమియంగా మారిపోతుంది. ఓకేనా? మీకు బేసిక్ లైఫ్ స్టైల్ కావాలా అంటే మీరు బేసిక్ జాబ్స్కి వెళ్ళండి. బేసిక్ జాబ్స్ అంటే రొటీన్ జాబ్స్, మామూలుగా లో పేయింగ్ జాబ్స్ ఉంటాయి కదా, అంతా రొటీన్ జాబ్స్ అంటే బేసిక్ జాబ్స్. అప్పుడు మీ లైఫ్ స్టైల్ కూడా బేసిక్గా ఉంటుంది. అదే మీరు ప్రీమియం జాబ్ స్కిల్ తీసుకున్నారంటే మీ లైఫ్ స్టైల్ కూడా ప్రీమియంగా ఉంటుంది. యూ విల్ లివ్ ఇన్ ఏ కమ్యూనిటీస్, యూ విల్ లివ్ ఇన్ గుడ్
3 BHK, 4 BHK apartment, or you will be in villa or duplex house. You will be having a car instead of bike. ఓకే. యూ విల్ బి ట్రావెలింగ్ టు అదర్ కంట్రీస్. అది ప్రీమియం లైఫ్ అనమాట. లేదు నాకొద్దు, నేను ఒక చిన్న హౌస్ తీసుకుంటాను, రెంటెడ్ హౌస్లో ఉంటాను, చిన్న బైక్ తీసుకుంటాను, నేను ట్రిప్స్కి చిన్న పక్కనుండే ప్లేసెస్కి వెళ్తాను. దట్ ఈస్ లైక్ బేసిక్ లైఫ్ స్టైల్. సో మీకు ఆ బేసిక్ లైఫ్ స్టైల్ కావాలా, లేకపోతే ప్రీమియం లైఫ్ స్టైల్ కావాలా? అంటే ఇప్పుడు మీరు ప్రీమియం లైఫ్ స్టైల్ కావాలంటే మీరు ప్రీమియం జాబే తీసుకోవాలి. అసలు ప్రీమియం జాబ్ అంటే ఏంటి ఫస్ట్? అంటే నీకు ఎక్కువ పేయింగ్ జాబ్ వచ్చి ప్రీమియం జాబ్ అనమాట. ఆ తర్వాత అది రిలేటివ్లీ డిమాండ్, అంటే తక్కువ మంది ఉంటారు దాంట్లో. ఆ జాబ్ రోల్ చాలా తక్కువ మంది ఉంటారు, కానీ డిమాండ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆ తర్వాత హార్డ్ ఫర్ ఏఐ టు ఫుల్లీ ఆటోమేట్. ఇప్పుడు చాలా మంది వింటున్నాం, మనకి ఏఐ చాలా జాబ్ని రీప్లేస్ చేస్తుంది. నేను ఐ విల్ కమ్ టు దట్ పాయింట్ ఆల్సో. ఏఐ జాబ్స్ మనకి ఏఐ రీప్లేస్ చేస్తుంది. ఆ తర్వాత మనకి నువ్వు చూస్ చేసుకునే స్కిల్ ఎలా ఉండాలంటే, నీకు హై పేయింగ్ ఉండాలి, అంటే ఎక్కువ పే చేయాలి. ఆ తర్వాత తక్కువ మంది ఉండాలి ఆల్రెడీ వర్క్ చేసేవాళ్ళు, కానీ డిమాండ్ ఎక్కువ ఉండాలి. ఆ తర్వాత ఏఐ వచ్చి దాన్ని రీప్లేస్ చేయకూడదు. ఆ తర్వాత రికగ్నైజ్ విత్ ప్రీమియం పే, ఆల్రెడీ చెప్పాను. అంటే మనకి అది చేసిన వల్ల నీకు ఎక్కువ డబ్బులు శాలరీ రావాలి. సో దట్ ఈస్ కాల్డ్ ప్రీమియం పే, ప్రీమియం జాబ్ స్కిల్. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను వాట్ ఈస్ ప్రీమియం జాబ్ స్కిల్. అర్థమైతే ఎస్ అని టైప్ చేయండి. సో నెక్స్ట్ వచ్చి నీకు ఆల్రెడీ చెప్పాను ఈ పాయింట్, దీంట్లో పాయింట్ చెప్పాను. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇట్ షుడ్ బి షార్ట్ సప్లై రిలేటివ్లీ డిమాండ్. అంటే ఏంది, నీకు ప్రీమియం స్కిల్ అంటే ఏంది, డిమాండ్ చాలా హై ఉండాలి, సప్లై లో ఉండాలి. అంటే దాని మీద వర్క్ చేసే వాళ్ళు తక్కువ మంది ఉంటారు, కానీ దాని మీద డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఓకే. అలాంటి దాన్ని ప్రీమియం స్కిల్ అంటారు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు తీసుకున్నంటే, మీకు ఐఫోన్ సప్లై చాలా తక్కువ ఉంటుంది. మీకు మామూలు ఫోన్స్, బేసిక్ ఫోన్స్ చాలా ఉంటాయి, కొన్ని లక్షల్లో క్రియేట్ చేస్తూ ఉంటారు. కానీ ఐఫోన్స్ వచ్చి చాలా తక్కువ ఉంటాయి, కానీ దాని డిమాండ్ చాలా ఎక్కువ. ప్రీమియం ఫోన్, ఐఫోన్ ఇస్ ఏ ప్రీమియం ఫోన్. మీరు ఆ తర్వాత కార్స్లో కూడా మీకు రోల్స్ రాయిస్ కార్ ఉంది, దానికి వచ్చి చాలా లిమిటెడ్ సప్లై, కానీ డిమాండ్ ఎక్కువ. అంటే పెద్ద పెద్ద వాళ్ళంతా నాకు రోల్స్ రాయిస్ కార్ కావాలి అంటారు, కానీ అందరికి ఇవ్వరు అది. అదే అలాంటివంతా ప్రీమియం అనమాట. అట్లా అలాంటి స్కిల్లో కూడా, జాబ్ స్కిల్ కూడా హై డిమాండ్ ఉండి లో సప్లై ఉంటే, అలాంటి జాబ్లో మీరు వెళ్ళారంటే అప్పుడు మీకు హై పేయింగ్ ఉంటుంది. ఆ తర్వాత మీకు సేమ్ ఏ రిప్లేస్ అవ్వదు. అలాంటి కెరీర్ని మీరు చూస్ చేసుకోవాలి. ఇప్పుడు మనం డిస్కస్ చేసాం ఈ ప్రీమియం స్కిల్ ఏది అంటే, ఇప్పుడుండే కరెంట్ సిచ్యువేషన్స్లో ఇవన్నమాట. కరెంట్ సిచ్యువేషన్లో మార్కెట్లో, ఐటీ మార్కెట్లో ఇవి ప్రీమియం స్కిల్స్. క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏడబ్ల్యూఎస్, గూగుల్ క్లౌడ్. ఎంటర్ప్రైజ్ యాప్ ప్లాట్ఫామ్స్లో సేల్స్ ఫోర్స్, సర్వీస్ నౌ. క్లౌడ్ ఈఆర్పీస్లో అండ్ డెవాప్స్లో వర్క్ డే, మెషిన్ లెర్నింగ్ యాప్స్. డేటా సైన్స్లో డేటా సైన్స్. ఇవన్నీ టెక్నాలజీస్, ఇవన్నీ వచ్చి కేటగిరీస్. క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే కేటగిరీ, దాంట్లో క్లౌడ్లో వెళ్ళాలంటే ఇది టాప్ ప్రీమియం స్కిల్స్. ఎంటర్ప్రైజ్ అంటే దాంట్లో వెళ్ళాలంటే సేల్స్ ఫోర్స్, సర్వీస్ నౌ ప్రీమియం జాబ్స్. క్లౌడ్ ఈఆర్పీ అండ్ డెవాప్స్లో వచ్చి వర్క్ డే, ఎంఎల్. డేటా సైన్స్కి డేటా సైన్స్. ఆ తర్వాత ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ వచ్చి ఫుల్ స్టాక్. సో ఇవి కరెంట్ మార్కెట్లో, ఐటీ మార్కెట్లో ఇవి కరెంట్ ప్రీమియం స్కిల్స్. సో మనం ప్రీమియం స్కిల్స్ చూసాం, ఏది ప్రీమియం స్కిల్ అని. నెక్స్ట్ క్వశ్చన్ ఏంది, అది దేనికి డిమాండ్ ఎక్కువ ఉంది, దేనికి డిమాండ్ తక్కువ ఉంది. అంటే సప్లై తక్కువ ఉంది, డిమాండ్ ఎక్కువ, సప్లై తక్కువ ఏది ఉంది, దేనికి ఎక్కువ హై పేయింగ్ జాబ్స్ ఇస్తున్నారు. వీటన్నిటిలో ఇప్పుడు మనకి ఎన్ని వచ్చాయి, మనకి 1 2 3 4 5 6 7 8 వచ్చాయి. 8 స్కిల్స్ వచ్చాయి. ఆ 8 స్కిల్స్లో ఇవన్నీ ప్రీమియం స్కిల్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంది, ప్రీమియం స్కిల్స్లో నెక్స్ట్ కేటగిరీ ఏంటంటే ఇది దీనికి డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై తక్కువ ఉంది, దేనికి ఉంది ఈ కోర్సెస్లో, ఈ ఈ టెక్నాలజీస్లో. ఏది ఏ రీప్లేస్ చేయలేదు, దేనికి హై పేయింగ్ జాబ్స్, దేనికి ఎక్కువ శాలరీ ఇస్తారు అనేది ఇప్పుడు ఇక్కడ చూద్దాం మనం. ఇది కంపారిజన్ స్కోర్ కార్డ్. ఇది స్కిల్స్ మీద తయారు చేయలేదు, ఇది గార్ట్నర్ రిపోర్ట్. గార్ట్నర్ రిపోర్ట్ అంటే మనకి ఈ టెక్నాలజీస్కి అన్నిటికీ ఒక గార్ట్నర్ అనే కంపెనీ ఉందన్నమాట. ఆ కంపెనీ ఒక రిపోర్ట్ని ఇస్తుంది ప్రతి ఇయర్. నీకు ఏది క్రాస్ స్కిల్ వెళ్ళొచ్చు అంటే, ఇప్పుడు ఇది ఇవన్నీ టెక్నాలజీ 1 2 3 4 5 6 7 8 ఆల్రెడీ చూసాం మనం. ఈ స్కిల్స్ అన్ని ఇక్కడ చూసాం, ప్రీమియం స్కిల్స్. వాటికి రేటింగ్ అనమాట. అంటే క్రాస్ స్కిల్డ్ ప్రొఫెషనల్ అంటే ఈజీగా అంటారు, అంటే నువ్వు ఆల్రెడీ 5 ఇయర్స్ ఏదైనా వేరే దాని మీద జాబ్ చేసావు, జావా లేకపోతే .NET లేకపోతే ఎంఎల్, ఏఐ మీద చేసావు, నువ్వు టెక్నాలజీ షిఫ్ట్ అవ్వాలి. నువ్వు దేని ఈజీగా ఎక్కడ సేల్స్ ఫోర్స్కి ఈజీగా షిఫ్ట్ అయిపోవచ్చు. ఎగ్జాంపుల్ నేను 5 ఇయర్స్, నా 16 ఇయర్స్ కెరీర్లో నేను 5 ఇయర్స్ వేరే టెక్నాలజీస్ మీద చేశాను. జావా, పిహెచ్పి, ఆ తర్వాత రూబీ ఆన్ రైల్స్, అట్లా చాలా డిఫరెంట్ టెక్నాలజీస్ మీద చేశాను. ఐ జస్ట్ షిఫ్టెడ్ సేల్స్ ఫోర్స్కి, నేను ఈజీగా షిఫ్ట్ అవ్వగలను 5 ఇయర్స్ తర్వాత. సో
సేమ్ అట్లా నువ్వు గూగుల్ క్లౌడ్‌కి అట్లా 5 ఇయర్స్, 6 ఇయర్స్ షిఫ్ట్ అవ్వాలంటే దీనికి 6 ఔట్ ఆఫ్ 10, ఏడబ్ల్యూఎస్‌కి 8 ఔట్ ఆఫ్ 10, వర్క్‌డేకి 5 ఔట్ ఆఫ్ 10, సో ఫుల్ స్టాక్‌కి 2 ఔట్ ఆఫ్ 10. సో అంటే మీరు 5 ఇయర్స్ వేరే దాని మీద చేసి మళ్ళీ టక్కనే మీరు ఫుల్ స్టాక్‌కెళ్ళాలంటే అది కుదరదనమాట. అంటే దానికి చాలా లో రేటింగ్ ఉంది. రిమోట్ వర్క్ ఫ్లెక్సిబిలిటీ అంటే మీరు దీంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి. అంటే ఎక్కడి నుంచన్నా పని చేసే విధంగా ఉండాలి అని ఉంటే సేల్స్‌ఫోర్స్ 9 ఔట్ ఆఫ్ 10 ఉంది. అట్లా దీని రేటింగ్స్ అనమాట. డిఫరెంట్ థింగ్స్ రేటింగ్స్. ఆ తర్వాత ఆన్ సైట్ రోల్స్ అంటే మీరు ఒక 2, 3 ఇయర్స్ పని చేసిన తర్వాత దేనికి ఆన్ సైట్ వస్తది. యూఎస్, యూకే, ఆస్ట్రేలియా ఈజీగా అలా వస్తది. ఏ స్కిల్‌కి వస్తది. సేల్స్‌ఫోర్స్ 9 ఔట్ ఆఫ్ 10 ఇవన్నిటికి రేటింగ్స్ ఉంది. సాలరీ గ్రోత్ ఆన్ జాబ్. నీకు సాలరీ గ్రోత్ పర్ ఇయర్ ఎంత గ్రోత్ వస్తది. దానికి 8 ఔట్ ఆఫ్ 10, 9 ఔట్ ఆఫ్ 10 అట్లా డిఫరెంట్ టెక్నాలజీస్‌కి డిఫరెంట్ ఉంది. ఆ తర్వాత ఇన్వెస్ట్‌మెంట్ నీడెడ్ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్. అంటే మీరు ఏదన్నా ఏ కోర్స్‌కెళ్ళాలన్నా మనకి ఇప్పుడుండే సర్టిఫికేషన్ అనేది ఇంపార్టెంట్. సో, ఏ కోర్స్ దేనికి మనకి దేని ప్రకారం అంటే నువ్వు అంటే అమౌంట్ పే చేసి ట్రైనింగ్ తీసుకోవాలంటే దేనికెలా ఉంది. కెరీర్ ఆపర్చునిటీస్ అక్రాస్ ఇండియా. సో, మీరు చూసంటే సేల్స్ ఫోర్స్‌కి 9 ఔట్ ఆఫ్ 10 అంటే ఇండియా లెవెల్‌లో మీకు చాలా ఉన్నాయన్నమాట. లాంగ్ టర్మ్ డిమాండ్ అవుట్‌లుక్ ఇది మెయిన్. మీరు చూస్ చేసుకునేదంటే ఇది మెయిన్ ఉండాలన్నమాట. లాంగ్ టర్మ్ అంటే నేను నెక్స్ట్ 5 ఇయర్స్ ఈ దీంట్లో ఉండగలుగుతానా? నెక్స్ట్ 5 ఇయర్స్ నేనేం జాబ్ చేంజ్ అవ్వకుండా సేల్స్ ఫోర్స్‌లో ఉండగలుగుతానా? అంటే అప్పుడు సేల్స్ ఫోర్స్ చూడండి 8 ఔట్ ఆఫ్ 10 ఉంది. అంటే ఏఐ అనేది అంటే మీకంటే ఏదైనా రీప్లేస్ అవుతది. అంటే అది డౌన్ ఫాల్ అవ్వచ్చు. ఆ టెక్నాలజీ ఫాల్ అవ్వచ్చు. అట్లా ఉండే దాంట్లో ఇది డౌన్ ఫాల్ కాంది. నెక్స్ట్ 5 ఇయర్స్ వరకు నువ్వు ఏ బాధ, చింత లేకుండా ఉండాలంటే అంటే దానికి రేటింగ్ 8 ఔట్ ఆఫ్ 10 ఇచ్చారు. ఇదంతా నేను చెప్పడం కాదు. ఇది మీకు ఈ స్కోర్ కార్డు మనకి కంపెనీ ఇచ్చిందనమాట. ఓకేనా? గార్ట్నర్ అనే కంపెనీ కూడా. సో, బేస్డ్ ఆన్ దిస్ ఈ రేటింగ్స్ ప్రకారం చూస్తే మీకు ఇది ఫాస్టెస్ట్ ఎంట్రీ స్టెబిలిటీ ఉండేది సేల్స్ ఫోర్స్, సర్వీస్ నౌ. హైయెస్ట్ సాలరీ ప్యాకేజ్ ఉండేది ఎంఎల్ ఆప్స్, డేటా సైన్స్, ఏడబ్ల్యూఎస్. ఆ తర్వాత టైం వర్సెస్ అవుట్కమ్ అంటే మీ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేది సేల్స్ ఫోర్స్ విన్స్ క్లియర్లీ హియర్. ఆ తర్వాత ఏఐ ప్రూఫ్స్ ఉండేది సేఫెస్ట్. ఎందుకంటే 5 ఇయర్స్ అవుట్ ద 5 ఇయర్స్ ఆల్సో సేల్స్ ఫోర్స్, వర్క్ డే, సర్వీస్ నవ్వు నీకు ఈజీగా ఉంది. మోస్ట్ రిస్కీ కెరియర్స్ ఇది మెయిన్ పాయింట్, ఫిఫ్త్ పాయింట్ అనమాట. మీకు చాలా రిస్కీ ఏ కెరీర్ తీసుకుంటే మీకు రిస్క్ ఉంది ఫ్యూచర్లో ఏఐ దాన్ని రీప్లేస్ చేసేదంటే ఫుల్ స్టాక్ 9 ఔట్ ఆఫ్ 10 హై రిస్క్. డేటా సైన్స్ 8 ఔట్ ఆఫ్ 10. డేటా సైన్స్లో మీరు చెల్లాలంటే ఏఐ ఈజీగా రీప్లేస్ చేసేస్తుంది మిమ్మల్ని. ఎందుకంటే చాట్ జీపీటీ, కోపైలట్, క్లాడ్ ఆల్రెడీ కోడ్ బిల్డ్ అండ్ అనలైజ్. ఇప్పుడు మీరు ఫుల్ స్టాక్ ఇన్నుంటారు, చాలా మంది ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఇన్నుంటారు. ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఇప్పుడు డెవలప్మెంట్ అంతా ఎవ్రీ కంపెనీ ఆస్క్ యూ లో కోడ్ ఆర్ నో కోడ్. అంటే చాలా తక్కువ కోడ్ ఉండాలి, అసలు కోడే ఉండకూడదు. అంటే ఏఐతో చేసేయాలి, జనాలు మనం చేయనవసరం లేదు. కోడ్ రాయడం అంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్. కాబట్టి ఇవంతా మాకు టైంతో మాకు వద్దు, ఫాస్ట్గా అయిపోవాలి ప్రాజెక్టు. అంటే ఫుల్ స్టాక్ అంటే వాళ్ళు మొత్తం కోడ్ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అంతా వాళ్ళు రాస్తూ ఉంటారు. అది అవసరం లేదు, అది ఈజీగా దట్ విల్ బి రీప్లేస్డ్ విత్ ద క్లాడ్. ఓకే. సో మీకు దీని ప్రకారం ఏమవుతుందంటే మీకు మీకు ఒక అపోహ ఉండొచ్చు. యువర్ ఎన్ మిత్ ఏంటంటే మనం కష్టమైన కోర్స్ నేర్చుకుంటే మనకి ఎక్కువ శాలరీ వస్తుంది, లైఫ్ టైం ఉంటుంది అనుకోవచ్చు. కానీ అది చాలా తప్పనమాట. మనకి అది అది కాదు యాక్చువల్గా. మనకి కంపెనీస్ ఎవరు ఎక్కువ పే చేస్తారో ఆ అది యూటిలైజ్ చేసి ఎవరు యూటిలైజ్ చేస్తారు, ఎంత పెద్ద వాళ్ళు యూటిలైజ్ చేస్తున్నారో దానివల్ల కంపెనీకి ఎంత డబ్బులు వస్తుందో, ఆ కంపెనీకి ఎంత డబ్బులు వస్తే దాని ప్రకారం ఎంప్లాయీస్ కూడా అంత శాలరీ వస్తుంది అనమాట. అంటే ఆ టెక్నాలజీ ఏ టెక్నాలజీ నువ్వు ఆ కంపెనీ వచ్చి కస్టమర్కి ఇంప్లిమెంట్ చేస్తుందో అప్పుడు ఆ కస్టమర్ నుంచి మనకి ఎక్కువ డబ్బులు వస్తాయి. ఆ తర్వాత ఆటోమేటిక్గా ఎంప్లాయీస్ కూడా ఎక్కువ డబ్బులు వస్తాయి. మీరు ఒక షోరూమ్కి వెళ్ళొచ్చు, షోరూమ్కి వెళ్తే అక్కడ చాలా బైక్స్ లేకపోతే అప్లయన్సెస్ ఉంటాయి. ఒక్కొక్క సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఒక్కో చోట ఉంటారు. మీరు ఇది కొనండి మీకు ఇంత బాగా వస్తుంది, మీకు ఇంత కొనండి ఇంత బాగా వస్తుంది. వాడు ఎందుకు దాన్ని మీరు ఒకటి కొందామని పోయి ఇంకోటి కొంటారు ఎందుకు? ఎగ్జిక్యూటివ్ దాన్ని అట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. వాడికి ఏంది ఏదమ్మినా డబ్బులు వస్తాయి షాప్ వాడికి. కానీ ఆ ప్రోడక్ట్ అమ్మితే వాడికి ఎక్కువ డబ్బులు వస్తుంది. కాబట్టి దాన్ని ఎక్కువ ప్రమోట్ చేస్తాడు. సేమ్ కంపెనీస్ కూడా అంతే. ఐటీ కంపెనీస్ కూడా ఏందంటే ఏ టెక్నాలజీ అయితే బాగుంటుందో దాన్నే కస్టమర్స్‌కి ప్రమోట్ చేస్తది. ఇప్పుడు ఎగ్జాంపుల్ సీఆర్ఎం ఏదైనా ఇంప్లిమెంట్ చేయాలంటే వాళ్ళు సేల్స్ ఫోర్స్‌నే రికమెండ్ చేస్తారు. సేల్స్ ఫోర్సే వాడండి. మీకు అన్ని ఆప్షన్స్ ఉన్నాయి దాంట్లో. దీంట్లో అన్నీ ఉంది. కానీ నువ్వు వేరేది తక్కువ దానికొని ఎళ్ళుంటావు. తక్కువ దానికి ఎళ్ళినా కూడా వాడు నీకు డైవర్ట్ చేసి అది అమ్ముతాడు. ఎందుకు అమ్ముతాడు? దానివల్ల వాడికి ఎక్కువ లాభం వస్తది. ఆ కంపెనీ ఎగ్జిక్యూటివ్‌కి ఎక్కువ లాభం వస్తది. సేమ్ ఐటీ కంపెనీస్ కూడా ఏ ప్రోడక్ట్‌నైతే కస్టమర్‌కి అమ్మితే ఎక్కువ డబ్బులొస్తాయో, ఆ ప్రోడక్ట్‌నే వాళ్ళకి అమ్ముతాడు. సేమ్ అంటే అప్పుడు ఆ కస్టమర్‌కి అంటే ఆ కంపెనీకి ఎక్కువ ఐటీ కంపెనీకి ఎక్కువ డబ్బులొస్తే, అప్పుడు వాడు కమిషన్ ఎక్కువ ఇస్తాడు. అంటే ఎంప్లాయీస్‌కి ఎక్కువ సాలరీ ఇస్తాడు.
ఇక్కడ ఇట్లా కాదు, నేను కాంప్లెక్స్ కోడింగ్ నేర్చుకుంటే నాకు మంచిది వస్తుంది అనేది జస్ట్ మీ అపోహ మాత్రమే. ఆర్ యూ క్లియర్ విత్ మీ? టైప్ ఎస్. ఓకే. సో ఇప్పుడు దీని ప్రకారం చూస్తే అంటే నేను చెప్పింది కాదు, దీని ప్రకారం చూస్తే అన్నీ చాలా ఉన్నాయి. సేల్స్ ఫోర్స్ ఉంది, సర్వీస్ నవ్ ఉంది, మీకు వర్క్ డే అవన్నీ కూడా ఉన్నాయి. ఆ తర్వాత గూగుల్ క్లౌడ్ ఉంది, ఏడబ్ల్యూఎస్ అన్నీ ఉన్నాయి. అంటే నా రికమెండేషన్ ప్రకారం దీని ప్రకారం చూస్తే మీకు హై పేయింగ్ బెస్ట్ది ఏంటంటే బెస్ట్ చాయిస్ వచ్చి సేల్స్ ఫోర్స్ వస్తుంది అనమాట. ఈ ఈ దీంట్లో మీకు ఈ మెట్రిక్స్ చూసిన తర్వాత ఇదేంది బెస్ట్ మిక్స్ ఆఫ్ ఈజీ ఎంట్రీ, మీకు ఈజీగా నేర్చుకోవచ్చు, ఎక్కువ పే చేస్తారు, లాంగ్ టర్మ్ సేఫ్టీ. అందుకనే దీన్ని నెంబర్ 1 ఇచ్చారు. ఇప్పుడు గూగుల్ క్లౌడ్ ఇవన్నీ డేటా ఫుల్ స్టాక్ వచ్చి చూడండి, క్రౌడెడ్ మార్కెట్. నీకేం చెప్పాను, డిమాండ్ ఎక్కువ ఉండాలి, చాలా మంది తక్కువ చేసేవాళ్ళు ఉండాలి. నాకు తెలిసి మీ ఈ గ్రూప్లో చాలా మందికి సేల్స్ ఫోర్స్ అనేది ఉండదని తెలియదు. ఫుల్ స్టాక్ తెలుసు, డేటా సైన్స్ తెలుసు, సర్వీస్ నవ్ తెలుసు, ఏడబ్ల్యూఎస్ తెలుసు, గూగుల్ క్లౌడ్ తెలుసు. సేల్స్ ఫోర్స్ అని తెలియదు. దట్ ఈస్ ఎ హిడెన్ మార్కెట్. చెప్పాను కదా, దానికి చాలా తక్కువ మంది పనిచేస్తున్నారు, కానీ చాలా ఎక్కువ డిమాండ్ ఉంది. అంటే ప్రీమియం స్కిల్ అనమాట అది. కానీ ఫుల్ స్టాక్ అనేది చాలా క్రౌడెడ్, అంటే చాలా మంది ఉన్నారు దానికోసం. అంటే నువ్వు ఈజీగా రీప్లేస్ అయిపోతావు. అంటే అదో డేటా సైన్స్ కూడా హై రివార్డెడ్ బట్ ద ఎంట్రీ బ్యారియర్ ఇస్ స్టీప్. మీకు చెప్పాను కదా, ఇప్పుడు డేటా సైన్స్ ఎంఎల్ అవంతా ఏమవుతుందంటే అది ట్రెండింగ్లో ఉంది. ఆ ట్రెండింగ్లో ఉంది, కానీ నువ్వు ఈ రోజు నేర్చుకునేది రేపు ఉంటుందో లేదో తెలియదు, ఎల్లుండి ఉంటుందో లేదో తెలియదు. కాబట్టి నువ్వు ప్రతిరోజు అప్గ్రేడ్ అవుతానే ఉండాలి. నువ్వు ఎంటర్ అవ్వేది చాలా కష్టం. ఇప్పుడు నువ్వు డేటా సైన్స్లో నువ్వు జాబ్ కొట్టాలంటే నీకు దానికోసం కరెక్ట్ ట్రైనర్ లేడు. దానికోసం మీరు ట్రైనింగ్ తీసుకోవచ్చు. ట్రైనింగ్లో మీకు కాలేజీలో చెప్పే లెక్చరర్స్ కూడా దే ఆర్ 1 or 2 years ఓన్లీ. అంటే వాళ్ళకి తెలిసింది దాని గురించి. అంటే వాళ్ళు దాని మీద రియల్గా వర్క్ చేయలేదు. అదో మీరు బయట ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్నా కూడా వాళ్ళు రియల్గా ఎవరు వర్క్ చేసి ఉండరు. అంతా వాళ్ళు జస్ట్ నాలెడ్జ్ ఉండేవాళ్ళు వాళ్ళంతా, నాట్ ద స్కిల్స్. వాళ్ళకి ఆ స్కిల్ సెట్ లేదు, జస్ట్ నాలెడ్జ్ ఉంది. నాలెడ్జ్ ఉండే వాళ్ళు నేర్చుకుంటే ఏమవుతుందంటే మీకు నాలెడ్జ్ వస్తుంది, స్కిల్ రాదు. స్కిల్ ఎవరి దగ్గర వస్తుంది? ఆల్రెడీ నీకు ఆ స్కిల్ మీద పనిచేసే వాళ్ళ మీద, వాళ్ళ దగ్గర నేర్చుకుంటే నీకు స్కిల్ వస్తుంది. మీకు ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకోండి, మీరు ఎక్కడైనా వెళ్ళండి, మీరు ఎవరి దగ్గర నేర్చుకుంటారు మెయిన్గా? ఆ నాలెడ్జ్ ఇచ్చే వాళ్ళ దగ్గర నేర్చుకుంటారా, లేకపోతే ఆల్రెడీ దాని మీద పనిచేసే వాళ్ళ దగ్గర పోయి నేర్చుకుంటారా? మీరు కార్ రిపేర్ నేర్చుకోవాలనుకున్నారు, అప్పుడు షెడ్కి వెళ్ళి నేర్చుకోవాలి. అంతే, ఆల్రెడీ పనిచేసే వాళ్ళ దగ్గరే నేర్చుకోవాలి. మీరు లేదు నేను బుక్ చూస్తే అయిపోతుంది నాలెడ్జ్ వస్తుంది అంటే మీరు కార్ రిపేర్ చేయలేరు. సేమ్ థింగ్ అది ఎక్కడైనా అంతే. మీరు ఎవరు ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళ దగ్గర, దాని మీద ఆల్రెడీ పనిచేసిన వాళ్ళు, వాళ్ళ దగ్గర నేర్చుకుంటే మీకు ఆ స్కిల్ అనేది మీకు అప్టైన్ అవుతుంది. లేదు నేను జస్ట్ బుక్స్ చదువుతాను, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్తానంటే వాళ్ళ దగ్గర నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళు జస్ట్ షేర్ ద నాలెడ్జ్, నాట్ ద స్కిల్. ఓకే. సో ఇంతే. దీని ప్రకారం నేనేం చెప్తా అంటే, ఈ మన అవుట్పుట్ ఏమొచ్చిందంటే, మన ఇన్పుట్ ఏంది, కెరీర్ క్లారిటీ. దాని అవుట్పుట్ ఏంటంటే ఈ ప్రాసెస్లో నేనేం చెప్తున్నా అంటే సేల్స్ ఫోర్స్ అనేది ప్రీమియం స్కిల్. ఇది నేను చెప్పడం లేదు, యాజ్ పర్ ద మెట్రిక్స్ చెప్తున్నాను. సో ఎందుకు మీరు, నీకు ఆల్రెడీ చెప్పాను, మీరు ఏం నేర్చుకుంటారు ఈరోజు, సేల్స్ ఫోర్స్ అనేది స్మార్ట్ కెరీర్ ఎందుకని చెప్తానంటే దానికి హై డిమాండ్, ఆల్రెడీ చెప్పాను, దానికి హై డిమాండ్ ఉంది. ఎందుకంటే మీరే చాలా మంది వినలేదు, ఎందుకంటే దట్ ఈస్ ఎ హిడెన్ మార్కెట్. ఆ తర్వాత గ్లోబల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, దానికి చాలా హై శాలరీ పే చేస్తారు. మల్టిపుల్ కెరీర్ పాత్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎన్ని ఎన్ని జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయో సేల్స్ ఫోర్స్ మీద. ఇప్పుడు కంటిన్యూస్ లెర్నింగ్, అది ఎలా కంటిన్యూస్ లెర్నింగ్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాంగ్ టర్మ్ కెరీర్ గ్రోత్ చెప్పాను, ఇది ఏఐ రీప్లేస్ చేయదు, ఎలా ఏఐ రీప్లేస్ చేయదు కూడా చెప్తాను. అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ప్రీమియం స్కిల్ అంటే హై డిమాండ్ ఉండాలి, గ్లోబల్ ఆపర్చునిటీస్ ఉండాలి, చాలా హై పే చేయాలి, ఆ తర్వాత ఇది లాంగ్ టర్మ్ గ్రోత్ ఉండాలి, ఆ తర్వాత మల్టిపుల్ కెరీర్ పాత్స్ ఉండాలి. సో ఇవన్నీ సేల్స్ ఫోర్స్కి ఉన్నాయన్నమాట. ఎలా ఉందో నేను చెప్తాను ఇప్పుడు. జస్ట్ స్టే విత్ మీ ఫర్ నెక్స్ట్ 10 minutes, విల్ ర్యాప్ అప్. ఓకే. సో నెక్స్ట్ థింగ్ అబౌట్ సేల్స్ ఫోర్స్, నేను ఇప్పటివరకు చెప్తున్నాను సేల్స్ ఫోర్స్ అనేది ప్రీమియం స్కిల్. అసలు సేల్స్ ఫోర్స్ ఏంది అసలు, ఎందుకు నేను సేల్స్ ఫోర్స్నే ఇలా హైలైట్ చేస్తున్నాను, హైప్ ఇస్తున్నాను, ఎలివేట్ చేస్తున్నాను, ఒక హీరో లాగా ఎలివేట్ చేస్తున్నాను సేల్స్ ఫోర్స్ని. మిగతా అంతా ఉండరు, కానీ మెయిన్ హీరో వచ్చి సేల్స్ ఫోర్స్ మీకు ఎలివేట్ చేస్తాను. ఎందుకు అంటే ఫస్ట్ మీకు సేల్స్ ఫోర్స్ అనేది గురించి, దాని గురించి తెలియాలి కదా. చూడండి, ఇది 1999 నుంచి ఉంది, కానీ మీకు ఎక్కడ కానీ 1999 అంటే మీరు అప్పుడు పుట్టుండరు కూడా. నేను నేను స్కూల్లో ఉంటాను అప్పుడు, అంతే. నేను స్కూల్ చేస్తుంటాను, మీరు అసలు పుట్టుండరు. ఇక్కడ ఉండే వాళ్ళందరిలో చాలామంది అసలు అప్పటికి పుట్టుండరు. కానీ అప్పటి నుంచే ఉందన్నమాట సేల్స్ ఫోర్స్. ఇట్ ఈస్ ఇన్ ద హిడెన్ మార్కెట్. అంటే దీనికి డిమాండ్ చాలా ఎక్కువ ఉంది, కానీ జనాలు చాలా తక్కువ ఉండరు. ఇది ఎవరు స్టార్ట్ చేశారంటే మార్క్ బెనియఫ్, పార్క్ హ్యారిస్. వీళ్ళంతా ఎవరంటే ఎక్స్ ఆరికల్ ఎంప్లాయీస్. ఆరికల్ మీరు వినంటారు, ఆరికల్ కంపెనీ. ఆ ఎంప్లాయీస్ వాళ్ళు బయట వచ్చి సేల్స్ ఫోర్స్ అనేది ఇంప్లిమెంట్ చేశారు క్లౌడ్ మీద.
ఫస్ట్ క్లౌడ్ సిఆర్ఎం వచ్చి ఫస్ట్ క్లౌడ్ కంప్యూటింగ్ మీద బిల్డ్ చేసిన టెక్నాలజీ అనమాట సేల్స్ ఫోర్స్. ఓకే. దీన్ని వచ్చి హెడ్ క్వార్టర్స్ యూఎస్లో ఉంది. దీని రెవెన్యూ ఇంత 37.89 బిలియన్స్. ఇది 2025 ప్రకారం. దాంట్లో ఎంప్లాయీస్ 80,000 ఎంప్లాయీస్ ఉన్నారు. 80,000 ఎంప్లాయీస్ ఉన్నారు. అది ఈ టైంలో 1999 నుంచి 2026 వరకు ఇన్ని కంపెనీస్ని అది కొనేసింది. ఇన్ఫర్మేటికా మీరు ఉంటారు. ఆ తర్వాత స్లాక్ కొని ఉంటారు. వెలాసిటీ స్లాక్ అనేది ఉంటారు మీరు. అది గూగుల్ మీట్ లాగా, గూగుల్ చాట్ లాగా అది ఉంటారు. మ్యూల్సాఫ్ట్, హెరూకు, ట్యాబ్లు విని ఉంటారు మీరు. ట్యాబ్లు కూడా సేల్స్ ఫోర్స్దే అనమాట. ఆ తర్వాత వెలాసిటీ, సిఆర్ఎం, అది సిపిక్యూ, సిఎల్ఎం, అవన్నీ ఇన్ని కంపెనీస్ని అది కొంటూ వస్తూనే ఉందన్నమాట. సో మీకంటే ఇది చాలా ఓల్డ్ కంపెనీ. మీకు ఇంత కెరీర్ నేను చెప్పాను కదా, ఫస్ట్ 5 years ఐ వర్క్ ఇన్ డిఫరెంట్ టెక్నాలజీస్. బట్ ఆఫ్టర్ దట్ 2013 ఐ స్టార్టెడ్ ఇన్ సేల్స్ ఫోర్స్ టిల్ నౌ ఆల్మోస్ట్ లైక్ 26. దిస్ ఇస్ లైక్ 26, రైట్? లైక్ 13 years, ఆల్మోస్ట్ 13 years ఐ మీన్ సేల్స్ ఫోర్స్ ఓన్లీ. సో నా గ్రోతే మీకు ఎగ్జాంపుల్. నేను చేయగలిగాను, మీరు చేయగలుగుతారు. నా బ్యాక్గ్రౌండ్ మీరన్న అంత ఐటీ ఉంటారు. నా బ్యాక్గ్రౌండ్ బీటెక్ మెకానికల్. కానీ నేను ఐటీలో షిఫ్ట్ అయ్యాను. నేను కూడా చాలా కన్ఫ్యూజన్, కెరీర్ క్లారిటీ లేదు. మల్టిపుల్ టెక్నాలజీస్ నేర్చుకున్నాను. షిఫ్ట్ అవుతాను, హాపింగ్ అవుతా ఉన్నాను. జావా నుంచి పిహెచ్పికి, పిహెచ్పి నుంచి రూబీ ఆన్ రైల్స్కి, రూబీ ఆన్ రైల్స్ నుంచి సిఆర్ఎంకి అట్లా షిఫ్ట్ అవుతా వచ్చాను. ఆ తర్వాత సేల్స్ ఫోర్స్ కూడా షిఫ్ట్ అయ్యాను. అట్లా సేల్స్ ఫోర్స్ మీదకి జంప్ చేశాను నేను. సేల్స్ ఫోర్స్ మీద జంప్ చేసి ఆ తర్వాత నెక్స్ట్ ఐ డింట్ జంప్ ఎనీవేర్. ఫ్రమ్ లాస్ట్ 13 years నేను దానికి స్టిక్ అయ్యాను. ఎందుకంటే మీకు చెప్పాను కదా, కంటిన్యూస్ లెర్నింగ్, లాంగ్ టర్మ్ కెరీర్ గ్రోత్ ఉంది నాలో. ఎగ్జాంపుల్ నేనే. కంటిన్యూస్ లెర్నింగ్, నేను కంటిన్యూగా లర్న్ చేస్తూనే ఉన్నాను. అంటే 13 years ముందు ఎలా ఉందో చూడండి, ఎలా ఉంటుంది 13 years ముందు ఎట్లా నేను టెక్నాలజీ సేమ్ నేను అట్లే. నేను మల్టిపుల్ కెరీర్ పాస్, అంటే నేను లో లెవెల్ స్మాల్ డెవలపర్ నుంచి నౌ ఐఎమ్ ఏ టెక్నికల్ ఆర్కిటెక్ట్, ఆ లెవెల్కి వచ్చాను అనమాట. నా శాలరీ గ్రోత్ కూడా అట్లానే వచ్చింది, చాలా తక్కువ నుంచి ఐఎమ్ హ్యావింగ్ గుడ్ పే నౌ. ఓకే. జస్ట్ ఎగ్జాంపుల్. సేల్స్ ఫోర్స్లో ఇవన్నీ చెప్తున్నాను. ఆ తర్వాత మీకు చెప్పాను కదా, సేల్స్ ఫోర్స్లో ఇవన్నీ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీరు సేల్స్ ఫోర్స్ అసోసియేట్ అవ్వచ్చు, అడ్మిన్ అవ్వచ్చు, డెవలపర్ అవ్వచ్చు, డెవాప్స్ ఇంజనీర్, కన్సల్టెంట్, టెక్నికల్ కన్సల్టెంట్. చెప్పాను కదా, మల్టిపుల్ జాబ్ రోల్స్ మీకు కంటిన్యూస్. అంటే మీరు అసోసియేట్గా జాయిన్ అవ్వచ్చు, అసోసియేట్ నుంచి అడ్మిన్ అవ్వచ్చు, అడ్మిన్ డెవలపర్ అవ్వచ్చు, కన్సల్టెంట్ అవ్వచ్చు, టెక్నికల్ కన్సల్టెంట్ అవ్వచ్చు, సొల్యూషన్ కన్సల్టెంట్ అవ్వచ్చు, బిజినెస్ అనలిస్ట్ అవ్వచ్చు. అట్లా ఇన్ని ఉన్నాయన్నమాట సేల్స్ ఫోర్స్ మీద. మీరు ఒక్కసారి సేల్స్ ఫోర్స్ ల్యాండ్ అయితే మీరు ఎట్లన్నా వెళ్ళొచ్చు, మీకు సేల్స్ ఫోర్స్ నాలెడ్జ్ ఉంటే. ఓకే. ఐ థింక్ ఐఎమ్ క్లియర్ విత్ యూ, ఐఎమ్ నాట్ కన్ఫ్యూజింగ్ యూ. మీకు కొంచెం క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. కొంచెం క్లారిటీ, కనీసం మినిమం క్లారిటీ వస్తే ఎస్ అని టైప్ చేయండి. ఓకే. సో రీసెర్చ్ ఆన్ సేల్స్ ఫోర్స్ మీరు చూసారంటే, ఇది ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ ప్రకారము సేల్స్ ఫోర్స్ అంటే, సేల్స్ ఫోర్స్ అనేది ఒక ప్రోడక్ట్ అనమాట, ఒక ప్రోడక్ట్ కంపెనీ. సో దాని పార్ట్నర్స్ టీసీఎస్, విప్రో, అసెంచరు, అంత పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్ అంతా, ఇన్ఫోసిస్, వాళ్ళంతా సేల్స్ ఫోర్స్ పార్ట్నర్స్. అంటే నేను చెప్పాను కదా ఎగ్జాంపుల్, వాళ్ళంతా ఇప్పుడు నువ్వు ఒక షాప్కి వెళ్ళావు, శాంసంగ్ టీవీ కొనాలో, సోనీ టీవీ కొనాలో అట్లా వెళ్తావు. కానీ వాళ్ళు ఒక దాన్ని చూపించి ఇది అమ్ముతారు, ఆ టీవీని అమ్ముతారు వాళ్ళు. ఎందుకు? వాళ్ళకి దానివల్ల ఎక్కువ డబ్బులు వస్తాయి దాన్ని అమ్మిన దానివల్ల. అంటే ఏంది, ఈ టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ వాళ్ళంతా ఏం చేస్తారు, వాళ్ళంతా సేల్స్ రెప్ అనుకోండి. టీవీ అనేది సేల్స్ ఫోర్స్ ప్రోడక్ట్. దాన్ని ఎందుకు అమ్ముతారు వాళ్ళు? దానివల్ల వాళ్ళకి ఎక్కువ డబ్బులు వస్తాయి. ఆ ఎక్కువ డబ్బులు వస్తే ఎంప్లాయీస్కి అంత డబ్బులు ఎక్కువ పే చేస్తారనమాట. కాబట్టి ఇక్కడ 2028కి 11.6 మిలియన్ న్యూ జాబ్స్ కావాలి. ఆ గ్రోత్ అలా ఉందన్నమాట. ఆ తర్వాత సేల్స్ ఫోర్స్ ఇండియన్ ఎకానమీ, ఇది వరల్డ్ వైడ్. ఇది ఇండియా లెవెల్లో చూస్తే మనకి 1.8 మిలియన్ జాబ్స్ కావాలి, అంటే 18 lakhs జాబ్స్ కావాలి ఇప్పటికి 2028కి. ఆ రెవెన్యూ అంతా 88.6 బిలియన్. మీకు అంటే సేల్స్ ఫోర్స్ ఇప్పుడు కరెంట్ సీఈఓ ఎవరంటే మనకి ఎస్బీఐ ఎస్బీఐ చైర్మన్, లాస్ట్ ఎస్బీఐ చైర్మన్ ఆమె ఆమె వచ్చి, ఆమె పేరు అరుంధతి భట్టాచార్య అనుకుంటా. ఆమె వచ్చి ఇప్పుడు సేల్స్ ఫోర్స్ ఇండియా సీఈఓ. ఆమెకి బ్యాంకింగ్ సెక్టర్లో ఆమె చైర్మన్, ఎస్బీఐకి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి. ఆమె సేల్స్ ఫోర్స్కి వచ్చినాక, అంటే ముందు సేల్స్ ఫోర్స్ మార్కెట్ ఓన్లీ వరల్డ్ వైడ్ ఉంది. అంటే మేము ప్రాజెక్ట్స్ అంతా యూఎస్కి, యూకేకి చేసాం. కానీ ఆమె ఎంత డెప్త్కి తీసుకెళ్తుందంటే, లో లెవెల్ ఇండస్ట్రీస్ అన్ని సేల్స్ ఫోర్స్ అన్ని వాడేలాగా సిఆర్ఎం, ఇట్ ఇస్ ఏ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ టూల్. మీరు మీకు ఇంకా అవగాహన వస్తుంది, మీరు ఎత్తుకండి కావాలంటే. నెంబర్ 1 సేల్స్ ఫోర్స్ అనేది నెంబర్ 1 సిఆర్ఎం అవుతుంది. అప్పుడు చూడండి, నెంబర్ 1 సిఆర్ఎం 12th కన్సిక్యూటివ్ ఇయర్. సో ఇది మెట్రిక్స్ అనమాట. సేల్స్ ఫోర్స్కి అంతా ఉందన్నమాట. సో నేనేం చెప్తున్నా అంటే, మీరు ఈ సేల్స్ ఫోర్స్ని యాజ్ ఎ కెరీర్గా చూస్ చేసుకోండి. నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, మీరు ఈ సేల్స్ ఫోర్స్ని ఒక ప్రీమియం స్కిల్గా చూస్ చేసుకొని మీరు కెరీర్గా ఎంచుకున్నారంటే, యూ విల్ బీ ఇన్ ద ప్రీమియం రోల్, ప్రీమియం జాబ్ రోల్లో ఉంటారు. మీకు రోడ్ మ్యాప్ కరెక్ట్గా ఉంటుంది. నేను ఎక్స్పీరియన్స్ పర్సన్. నాకు టోటల్స్ ఐటీలోనే దాదాపు 13+5 18 years ఎక్స్పీరియన్స్ ఉంది.
దాంట్లో 13 సేల్స్ ఫోర్స్ మీద ఉంది. ఐఎమ్ రియల్ టైమర్. నా దగ్గర నేర్చుకుంటే మీకు స్కిల్స్ డెవలప్ అవుతాయి. యూ కెన్ హ్యావ్ యువర్ ఓన్ స్కిల్. కాబట్టి మీకు ఇప్పుడు కూడా అర్థం కాలేదు, నేను నాకు ఇంకా క్లారిటీ లేదు, నేను సేల్స్ ఫోర్స్కి వెళ్ళాలా లేదా నాకు తెలియడం లేదు అంటే ఏం చేస్తారంటే, మా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ప్లాన్ ఏంటంటే మీరు మీరు టేస్ట్ చేయండి. అంటే మీరు ఈ 7 days ట్రయల్, మీరు ఏదన్నా అంతే కదా, మీరు కొనాలంటే ఫస్ట్ పోయి చూస్తారు. ఇప్పుడు కార్ కొనాలన్నా కూడా దాన్ని ట్రయల్ చేసే మీరు కొంటారు. మీరు టీవీ అయినా సరే అది ఎలా వర్క్ చేస్తారో అంతా చెక్ చేసే కొంటారు. అవునా కదా? డూ అగ్రీ విత్ మీ? ఎస్ ఆర్ నో? మీరు జస్ట్ టైప్ చేయండి. మీరు ఏదైనా సరే ట్రయల్ చేసే కొంటారు. సో జస్ట్ ట్రయల్ దిస్ కోర్స్ ఆల్సో. సో ఈ ఈ కోర్స్ని మీరు 7 days ట్రయల్ చేయండి. సరే ఇది నువ్వు చెప్పింది కరెక్ట్ అని మీకు 7 days తర్వాత అనిపిస్తే యూ కెన్ కంటిన్యూ విత్ అస్. లేదు నువ్వు చెప్పిందంత రాంగు, లేదు మాకు ఇది సెట్ అవ్వదు, ఇది ప్రీమియం స్కిల్ కాదు, మేము ఇది మాకు కెరీర్ పాత్ కరెక్ట్ రాదు అంటే మీరు జస్ట్ డ్రాప్. సో ఫర్ ద ట్రయల్ రైట్, సో ఐ నీడ్ యువర్ కమిట్మెంట్ కదా. మీరు అంటే ఫ్రీ అంటే యాక్చువల్గా ఈ వెబినార్కి దాదాపు 50 members 60 members రిజిస్టర్ చేసుకున్నారు. ఐ ఓన్లీ సీ 18 members. ఫ్రీ అంటే కొంతమంది జాయిన్ అవ్వచ్చు, జాయిన్ అయిపోవచ్చు. సో వాట్ ఐమ్ టెల్లింగ్ ఇస్ లైక్, యూ జాయిన్ విత్ అస్, జస్ట్ పే నామినల్ అమౌంట్ ఆఫ్ 500. ఓకే, 500 పే చేయండి. ఈ 7 daysలో మీరు ఏం నేర్చుకుంటారంటే, మీకు ఊరికే వదిలేం మిమ్మల్ని. మీరు ఒక సిఆర్ఎం బేసిక్స్ నేర్చుకుంటారు, అడ్మిన్ సెటప్ నేర్చుకుంటారు, ఆటోమేషన్ నేర్చుకుంటారు, ఆ తర్వాత డేటా అండ్ రిపోర్ట్స్ నేర్చుకుంటారు, సెక్యూరిటీ అంటే బేసిక్ కాన్సెప్ట్స్, ఫౌండేషన్. ఇట్స్ లైక్ సేల్స్ ఫోర్స్ ఫౌండేషన్ కోర్స్. సేల్స్ ఫోర్స్ ఫౌండేషన్ కోర్స్ నేర్చుకుంటారు. ఆ తర్వాత ఒక లైవ్ ప్రాజెక్ట్. మీ మీ దగ్గర మేము 1-to-1 మెంటర్షిప్ అని చెప్పాను. మీ 1-to-1 మీరు ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తారు. ఆ ప్రాజెక్ట్ బిల్డ్ చేసి మాకు చూపిస్తారు. చూపించి సర్టిఫికేట్ తీసుకుంటారు. ఓకేనా? సో ఈ 7 daysలో మీరు ఇది చేస్తారనమాట. చూడండి, ఇది ప్రాసెస్. సేల్స్ ఫోర్స్ ఫౌండేషన్ బూట్ క్యాంప్. ఇది 7 days ప్రోగ్రామ్. ఈ 7 daysలో నువ్వు ఏమేమి నేర్చుకుంటావు ప్రతిదీ, అంటే మీకు సర్టిఫికేట్ కూడా వస్తుంది అనమాట. జస్ట్ దీనికి ఏంటంటే, నేను ఇది ఫ్రీగా కూడా చెప్పొచ్చు. ఫ్రీగా చెప్తే చెప్తాను కదా, ఐ కెన్ సీ ద ఆడియన్స్ బట్ ఐ కెనాట్ సీ ద కమిట్మెంట్. అంటే మీరు అది నాకు టైం లేదు అనుకోవచ్చు. కానీ ఇఫ్ యూ పే 500 రైట్. సో మీకు చెప్పాను, యూట్యూబ్ వీడియోస్ అంటే మీరు జస్ట్ ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చూసేయచ్చు, లేకపోతే చూడొచ్చు, చూడకపోవచ్చు ట్రైలర్. కానీ మీరు వన్స్ యూ పే ద అమౌంట్ ఇన్ అండ్ వెంట్ టు ద సినిమాకి వెళ్ళిన తర్వాత మీరు ఖచ్చితంగా 2.5 hours ఖచ్చితంగా సినిమా చూస్తారు. మ్యాక్సిమం పీపుల్. కొంతమంది నాకు అవసరం లేదంటే వెళ్ళిపోతారు. కానీ నువ్వు డబ్బులు పే చేసిన తర్వాత ఖచ్చితంగా నువ్వు ఆ సినిమాని టేస్ట్ చేసి వెళ్తావు. సేమ్ హియర్. సో జస్ట్ టికెట్ అమౌంట్, దట్ వన్ మూవీ టికెట్ అమౌంట్ ఓన్లీ అనుకోండి, 500. అంటే 7 daysకి 500 అంటే మీరు జస్ట్ 50 రూపీస్ కూడా అంటే మీరు ఒక 75 రూపీస్ పే చేసినట్టు. డేకి 75 రూపీస్, జస్ట్ 75 రూపీస్ పే చేసినట్టు. ఈ డైలీ 75 అంటే మీ స్నాక్స్కి పెట్టినట్టు, జస్ట్ స్నాక్స్కి, లేకపోతే టిఫిన్ చేసినట్లు. అమౌంట్ మీరు పే చేస్తే మీకు 7 days తర్వాత మీకు ఒక మీకు తెలుస్తుంది మీ కెరీర్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుందా లేదా మీకు అని ఒక ట్రయల్ చేయండి. మీరు ఎవరెవరు ఇంట్రెస్ట్ ఉన్నారో జస్ట్ యూ కెన్ టేక్ ద స్క్రీన్ షాట్ అండ్ మీరు యూట్యూబ్ అదే వాట్సాప్ ఛానల్లో ఉంటే వీ విల్ యాడ్ దిస్ వన్ ఇన్ ద జీపే ఇది మీకు దాంట్లో పెడతాము. మీరు జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి. కాబట్టి ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎవరన్నా స్క్రీన్ షాట్ తీసుకోవాలన్నా స్క్రీన్ షాట్ తీసుకోండి. విల్ పోస్ట్ దిస్ వన్ ఇన్ ద వాట్సాప్ చాట్ ఆల్సో, వాట్సాప్ గ్రూప్ ఆల్సో, సో దట్ యూ విల్ బి అవేర్ వాట్ యూ విల్ బి లర్నింగ్ ఇన్ దిస్ 7 days. ఓకే, మీరు ఇది ఇంటర్న్షిప్గా కూడా చేయొచ్చు. మీరు ఇంటర్న్షిప్గా కూడా చేసుకొని, అంటే 7 days తర్వాత మీరు కంటిన్యూ అవ్వాలనుకుంటే జస్ట్ నాట్ కోర్స్ లాగా కాదు, మీకు ఇది ఎలా ఉపయోగపడుతుంది అంటే, మీకు జస్ట్ కోర్స్గా ఉపయోగపడుతుంది, ప్లస్ ఇంటర్న్షిప్గా ఉపయోగపడుతుంది. యూ కెన్ పుట్ ఇన్ యువర్ రెజ్యూమే. అండ్ మెయిన్ థింగ్ నేనేం చెప్పాలనుకున్నా అంటే, మీ కెరీర్ క్యాంపస్ ఇంటర్వ్యూస్లో యూ కెన్ ప్రౌడ్లీ సే ఐఎమ్ ఏ స్కిల్డ్ సేల్స్ ఫోర్స్ రిసోర్స్. యూ కెన్ షో ద సర్టిఫికేట్ ఆల్సో. నేను ఇవన్నీ బిల్డ్ చేశాను అని చూపించుకునే అలాగా చేస్తాను అనమాట. సో మీరు ఇక్కడికి నాకు తెలిసి ఇన్ఫర్మేషన్ కోసం రాలేదు, మీ కెరీర్ని ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవడానికి వచ్చారు. ఇన్ఫర్మేషన్ కోసమే అయితే అది మీ ఇష్టం అనమాట. లేదు నాకు కెరీర్ ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అనుకునే వాళ్ళు యూ కెన్ జాయిన్ విత్ అస్ ఫర్ 7 days అండ్ సీ ద ట్రయల్. ఓకే, సో నేను ఆల్రెడీ చెప్తున్నాను, సేల్స్ ఫోర్స్ మనకి ఆల్రెడీ ఆ మెట్రిక్స్ చూపించాను. ఇంత అమౌంట్ మనకి పెట్టుండేది టేబుల్ పైన, ఎవరిచ్చి గ్రాప్ చేసుకుంటారో ఫస్ట్ అది మీ చేతిలో ఉందన్నమాట. నేను కెరీర్ సేల్స్ ఫోర్స్ కెరీర్గా తీసుకుంటే, నేను ఎగ్జాంపుల్ ఆల్మోస్ట్ 13 years నుంచి డెవలపర్ నుంచి టెక్నికల్ ఆర్కిటెక్ట్ వరకు వచ్చాను. స్మాల్ కంపెనీ, వెరీ స్మాల్ కంపెనీ నుంచి గుడ్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ వరకు వచ్చాను అనమాట ఇప్పుడు. ఓకే, సో ఐఎమ్ ద ఎగ్జాంపుల్.
I will give you hope, confidence, everything. Whatever I told you, right? That premium skill. I will show you that one. You can experience that one once you land into this thing. Okay. So you can take this screenshot or we'll paste it. So if anyone interested, right, just type yes at least. మీరు ఇంట్రెస్ట్గా ఉంటే మేము అమౌంట్ కట్టిన ఇప్పుడే అమౌంట్ కట్టమని చెప్పడం లేదు. ఎవరెవరు ఇంట్రెస్ట్గా ఉన్నారు ఈ 7 days ప్రోగ్రామ్కి జస్ట్ టైప్ ఎస్. సో దట్ ఈరోజు రేపు ఎల్లుండి ఎప్పుడైనా సరే మీరు జస్ట్ మేము మీతో కాంటాక్ట్ అవుతాం. ఆ తర్వాత మీ మీ ఇష్టం అనమాట. అది మీకు ట్రాన్స్ఫర్మేషన్ కావాలంటే జస్ట్ టైప్ ఎస్. మీరు అమౌంట్ పే చేయని అవసరం లేదు ఇప్పుడే. ఓకే. మీరు జస్ట్ టైప్ అంటే మాకు కనీసం ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది ఇంతమందికి ఇది ఇది ఉపయోగపడుతుంది అనేది. మీకు కావాలంటే సేల్స్ ఫోర్స్ కూడా మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది. ఇప్పుడు చూస్తే మీ షో యూ సేల్స్ ఫోర్స్ స్క్రీన్. సో ఇదే సేల్స్ ఫోర్స్ స్క్రీన్ అనమాట. మీకు సేల్స్ ఫోర్స్ అనేది ఇలా ఉంటుంది. మీకు ఏ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకునే అవసరం ఉండదు. మీకు ఇదొక సిఆర్ఎం టూల్. సో మీకు జస్ట్ ఒక ఫేస్బుక్ లాగా లేకపోతే ఒక జీమెయిల్ లాగా ఒక చిన్నది టూల్ లాగా వెబ్ అప్లికేషన్. మీరు ఎలా వెబ్ అప్లికేషన్ వాడతారో అలాంటి వెబ్ అప్లికేషన్ అనమాట ఇది. నో నీడ్ ఆఫ్ ఇన్స్టాల్ ఇన్ ది సాఫ్ట్వేర్. మీరు ఒక కోడింగ్ రానవసరం లేదు. దీంట్లో కోడింగ్ చాలా తక్కువ ఉంటుంది. జస్ట్ కాన్ఫిగరేషన్ ఎక్కువ ఉంటుంది. మీరు అవన్నీ చూడొచ్చు అనమాట. చూడండి ఇట్లా ఉంటుంది సేల్స్ ఫోర్స్ స్క్రీన్ అనేది ఇలా ఉంటుంది. ఇదంతా ఆల్రెడీ ఇన్బిల్ట్ ఉంటుంది. మీరు ఈ టూల్ని ఎలా వాడాలి చెప్పాను మీకు. ఇది ప్రోడక్ట్ లాగా అనమాట. ఈ అప్లికేషన్ ఎలా వాడాలనేది ఎలా కాన్ఫిగర్ చేయాలనేది మీకు వస్తే చాలు. దాన్నే ఎక్కువ టైం మనం చూస్తాం. అంటే మీరు ఒక ప్రాజెక్ట్ లాగా చూస్ చేసుకోవచ్చు. ఇదంతా ఓన్గా మీరు బిల్డ్ చేయని అవసరం లేదు. మీరంతా ఏదైనా వేరే టెక్నాలజీ తీసుకుంటే ప్రాజెక్ట్ చేయాలంటే మీరు HTML, జావా స్క్రిప్ట్, CSS, బ్యాక్ ఎండ్, డేటాబేస్ అవన్నీ బిల్డ్ చేయాలి. మీరు చాలా టైం పడుతుంది. ఇది మీరు మీరు రిజిస్టర్ అయ్యారంటే విత్ ఇన్ 5 minutesలో మీకు ఇదన్నీ 5 minutes కూడా పట్టదు. మీరు రిజిస్టర్ లాగిన్ అయితే ఎంత టైం పడుతుందో అంత టైం. మీరు ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేయడానికి ఎంత టైం పడుతుందో, లాగిన్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో అంతే టైం పడుతుంది. మీరు ఫేస్బుక్కి, జీమెయిల్కి వాటన్నిటికి ఏమైనా కోర్స్ చేస్తుంటారా? లేదు కదా. మీరు జస్ట్ కాన్ఫిగర్ అట్లా నేర్చుకున్నారు. ఇన్స్టాగ్రామ్ ఎలా నేర్చుకున్నారు, వాట్సాప్ ఎలా నేర్చుకున్నారు, అట్లా జస్ట్ కాన్ఫిగరేషన్. దీంట్లో కాన్ఫిగరేషన్ ఎక్కువ ఉంటుంది. జస్ట్ కాన్ఫిగరేషన్ ఎక్కువ ఉంటుంది. దాంట్లో కోడింగ్ అంతా ఎక్కువ ఉండదు. మీరు నేర్చుకోవాలన్నా కూడా ఈజీగా ఉంటుంది. లేదు నేను కోడింగ్ రాయాలంటే కోడింగ్ ఉంటుంది దీంట్లో. మీరు ఇక్కడ చూస్తే యూ కెన్ రైట్ యువర్ ఓన్ కోడ్. ఇక్కడ డైరెక్ట్గా రాసేయచ్చు కోడ్. మీరు దానికోసం బయట టూలు అవన్నీ కూడా అవసరం లేదనమాట. చూడండి కోడ్ అంతా ఇక్కడే ఉంటుంది. మీరు కోడ్ కూడా ఆన్లైన్లో రాస్తారు అంతా. క్లౌడ్ కంప్యూటింగ్. యూ విల్ లర్న్ ద కాన్సెప్ట్ కాల్డ్ క్లౌడ్ కంప్యూటింగ్, ఎవ్రీథింగ్ హియర్. సో మీరు అంటే ఈ సెషన్ అయిన తర్వాత థ్యాంక్స్. నేను ఇప్పుడు చూశాను 20 members, 18 members ఉన్నారు ఇంకా. అంటే ఇంకా సెషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. లేదు ఇప్పుడు ఐ విల్ బి ర్యాపింగ్ ఇన్ 2 minutes, ఓన్లీ 2 minutes. బేర్ విత్ మీ ఫర్ 2 minutes. 2 minutes బేర్ చేయండి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే సేల్స్ ఫోర్స్ కెరీర్గా అనుకొని మాతో ఒక 7 days ట్రయల్ చేసి ఆ తర్వాత ట్రాన్స్ఫార్మ్ అవ్వాలనుకుంటున్నారా? లేదు నేను ఓల్డ్ పాత్తోనే, నాకు ఇది అర్థం కాలేదు, నేను ఇంకా కన్ఫ్యూజన్ స్టేట్లోనే ఉన్నాను, నాకు కొంచెం కూడా క్లారిటీ రాలేదు, లేదు నేను ర్యాండమ్ యూట్యూబ్ వీడియోస్ చూసుకుంటాను, ఆ తర్వాత కంటిన్యూగా ఎత్తుకుంటా ఉంటాను, అంటే నా బీటెక్ అయిపోయినాక, కోర్స్ అయిపోయినాక, లేకపోతే జాబ్ వచ్చేంతవరకు ఎత్తుకుంటానే ఉంటాను, వేరే వాళ్ళు చెప్పింది వింటా ఉంటాను అంటే అది మీ ఇష్టం అనమాట. లేదు మాతో వస్తారంటే యూ విల్ హ్యావ్ లైక్ రోడ్ మ్యాప్ ఉంది, ప్రాక్టికల్ స్కిల్స్ వస్తాయి, మెంటర్షిప్, 1-to-1 మెంటర్షిప్ ఇస్తాను, ఇంటర్వ్యూస్కి ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్తాను, ఆ తర్వాత బికమ్ ఇండస్ట్రీ రెడీ. సో అది మీరు 4th year ఉన్నా పర్లేదు, జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నాను పర్లేదు, 3rd year ఉన్నా పర్లేదు, యూ విల్ బి రెడీ విత్ ఆల్ యువర్ స్కిల్స్. అంటే మీరు యుద్ధానికి రెడీగా ఉంటారు. ఇది ఉద్యోగం అనేది ఒక యుద్ధం. ఆ యుద్ధానికి మీకు స్కిల్స్ అనేది ఒక ఆయుధాలు, అస్త్రాలంతా దాంతో రెడీగా ఉంటారు. లేదు నీకు అంటే నీకు ఆల్రెడీ స్కిల్స్ ప్రొవైడ్ చేస్తాం, యూ విల్ బి రెడీ ఫర్ ద జాబ్. ఓకే. అట్లీస్ట్ యూ కెన్ టైప్. మీకు కొంచెం క్లారిటీ వచ్చిందంటే ఎస్ అని టైప్ చేయండి. క్లారిటీ వచ్చింది, కొంచెమన్నా క్లారిటీ వచ్చింది, ఈ సెషన్ నాకు ఉపయోగపడింది అనే వాళ్ళు ఎస్ అని టైప్ చేయండి. నాకు ఇంకా రాలేదు అంటే నో అని టైప్ చేయండి. అది మీ, లేకపోతే 50-50 అంటే 50-50 అని కూడా పెట్టండి, మేబీ అని పెట్టండి. ఓకే. ఐ విల్ గివ్ యూ లైక్ 2 minutes అండ్ విల్ ర్యాప్ ఇన్ 2 minutes. సో మాకు ఇది వెబ్సైట్ skillsmates.in అనేది వెబ్సైట్ ఉంది. ఆ తర్వాత